హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు ఖలీఫాల గుప్తధనం. ఇది ఖలీఫా ప్రేమ కథ కూడా. బాగ్దాదు నగరాన్ని ఖలీఫా అల్ రషీద్ పరిపాలించే కాలంలో ఇషాక్ అల్ నదీము అనే గొప్ప గాయకుడొకడు ఆయన ఆస్థానంలో ఉండేవాడు. అతన్ని అందరూ మూర్తీభవించిన సంగీత విద్యాదేవిగా భావించేవారు. అతడి జన్మస్థలము మోసుల్ అనే అతి పురాతన పట్టణం. ఖలీఫా ఇషాక్ను కేవలం తన ఆస్థాన గాయకుడిగానే కాక ప్రాణమిత్రుడుగా చూసుకునేవాడు. ఆయన అతడికి తన రాజభవనాల్లోనే ఒక అందమైన భవనాన్ని కేటాయించాడు. అందులో ఇషాకు దివాణంలోని దాసీలకు జంత్రగాత్ర సంగీతాల్లో తర్ఫీదు ఇస్తుండేవాడు. అలాంటి వారిలో ఎవరైనా కిన్నెర వాయించడంలో కానీ గాత్ర సంగీతంలో కానీ ప్రావీణ్యం సంపాదించిందని తోచగానే ఇషాక్ ఆమె చేత ఖలీఫా ముందు పాడించేవాడు. ఆమె సంగీతము ఖలీఫాకు తృప్తి కలిగించినట్లయితే ఆమె తక్షణము ఆయన అంతఃపురానికి పంపబడేది. అలా కానప్పుడు ఆమె తిరిగి ఇషాక్ భవనానికి వచ్చి అతడి దగ్గర మరికొంతకాలము సంగీత విద్య అభ్యసించేది. ఒకనాటి సాయంకాలం వేళ ఖలీఫా చాలాసేపు ఉద్యానవనంలో తిరిగి ఏమీ తోచక ఏటైనా షికారు వెళ్ళి వస్తే బాగుంటుందని ఆలోచించాడు. ఆయన సూర్యాస్తమయాన సమయంలో తన వజీరైన జాఫర్ను, వేత్రహస్తుడైన మస్రూర్ను, ఇషాక్ను పిలుచుకొని రమ్మని సేవకున్నొకడిని పంపాడు. కొద్దిసేపటి తర్వాత జాఫరు, మస్రూరు, ఇషాక్లు ఖలీఫా భవనానికి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి ఖలీఫా సామాన్య పౌరుడి దుస్తులు ధరించి ఉన్నాడు. ఖలీఫా ఎక్కడికో రహస్యంగా ప్రయాణమవుతున్నాడని వజీరు, జాఫరు గ్రహించి, హుజూర్, ఏం సరఫు అని అడిగాడు. మరేం లేదు, అలా టైగ్రిస్ నది దాటిపోయి కొంచెంసేపు కొత్త ప్రదేశాల్లో కాలక్షేపం చేయాలనే బుద్ధి పుట్టింది అన్నాడు ఖలీఫా. ప్రభువులు ఆ వేషంలో మేముగ్గురుము ఇలా మామూలు వేషాల్లో ఉంటే ఎవరైనా మనల్ని తేలిగ్గా గుర్తించగలరేమో అన్నాడు జాఫర్. నిజమే, మీ ముగ్గురు కూడా నాలాగే సామాన్య దుస్తులు వేసుకోండి, బయలుదేరదాము అన్నాడు ఖలీఫా. జాఫరు, మస్రూరు, ఇషాకు కూడా సామాన్య పౌరుల దుస్తులు ధరించారు. తర్వాత అందరూ రహస్యంగా రాజభవనం నుంచి బయటికి వచ్చి టైగ్రిస్ నదికేసి వెళ్లారు. అది వానాకాలం. దూరాన ఎక్కడనో వర్షాలు భారీ ఎత్తున పడటంతో నది పొంగులు వారుతూ ఒడ్డును ఒరుసుకొని పారుతున్నది. క్రమంగా కమ్ముకుంటున్న చీకట్లలో వారికి నది ఒడ్డున ఒక పడవవాడు కనిపించాడు. వాడు ఖలీఫాని, అతని వెంట ఉన్న వాళ్ళని చూస్తూనే, అయ్యా, నది దాటించమన్నారా అని అడిగాడు. అవును, పడవను మరికొంచెం ఒడ్డుకులాగు అన్నాడు జాఫర్. పడవవాడు అందరికేసి ఒకసారి పరీక్షగా చూసి, అయ్యా, తలకొక దీనారం ఇవ్వవలసి ఉంటుంది, అది ముందుగానే చెల్లించాలి అన్నాడు. పడవలో మమ్మల్ని అవతలి ఒడ్డుకు చేర్చిన తర్వాత కదా నీ పడవకేవు చెల్లించవలసింది, ముందుగానే అడుగుతున్నావేంటి అన్నాడు మస్రూర్ కాస్త కోపంగా. పడవవాడు ఏమీ తొణక్కుండా నదిలోని వరద నీటికేసి చేయి చూపిస్తూ, నది ఎలా ఉరవళ్ళు పరవళ్లతో ప్రవహిస్తున్నదో గమనించారా? ఇలాంటి సమయంలో అందున చీకట్లో నది దాటేటప్పుడు ఏమైనా జరగొచ్చు, అప్పుడు నా కేవు మాట ఏమైతుంది అన్నాడు. వాడి మాటల్లో నిగూఢార్థాన్ని గ్రహించిన ఖలీఫా పెద్దగా ఒకసారి నవ్వి, నువ్వనేది పడవ బోల్తా కొట్టి మేం నీటిపాలు కావచ్చునని, అంతేగా? మరి నీ మాట ఏమిటి? మేమిచ్చే 4 దీనారాలు నీతో పాటు నీటిపాలే కదా అన్నాడు. అయ్యా, నేను గజయితగాడిని. ఈ టైగ్రిస్ నదిని ఇంత వరదలోనూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఏకబిగిన 4 సార్లు ఈదగలను అన్నాడు పడవవాడు. ఖలీఫాకి ఆ సమయంలో పడవవాడిని అడ్డం పెట్టుకొని కొంత వినోదం పొందవచ్చుననిపించింది. అతడు సంజ్ఞ చేయగానే అమీర్ జాఫరు పడవవాడికి 4 దీనారాలు ఇచ్చేశాడు. తర్వాత నలుగురు పడవ ఎక్కగానే పడవవాడు తెడ్లు వేస్తూ పడవను నది అవతలి గట్టుకు నడపసాగాడు. పడవ సరిగ్గా నది మధ్యలో ఉండగా ఖలీఫా పడవవాడి భుజం మీద చేయి వేసి, మే నలుగురము వర్తక వ్యాపారాల మీద ఎన్నో దేశాలు తిరుగుతూ గొప్ప గొప్ప నదులను చూసిన వాళ్ళం. నువ్వనే గజఈత సంగతి విన్నాం కానీ స్వయంగా మా కళ్ళతో చూడలేదు. ఇదిగో నీకు మరొక 20 దీనారాలు ఇస్తాం, నదిలోకి దూకి ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరగలవా అని అడిగాడు. ఖలీఫా ఇలా మాట్లాడుతూ ఉండగానే తతిమ్మా ముగ్గురు పడవవాడి చుట్టూ చేరి,
అవసరమైతే అతన్ని ఎత్తి నదిలో పారవేయడానికి సిద్ధపడుతున్నట్లు చొక్కా చేతుల్ని పైకి లాక్కోసాగారు. పడవవాడు అందరి ముఖాలకేసి ఓ మారు చూసి బెదిరిపోయి, అయ్యా, ఆ గజ ఈత అనేది ప్రాణం మీదకి వచ్చినప్పుడే సాధ్యం. కేవలం 20 దినారాల కోసము ఈ వరద నీటిలో పడి అవతలి గట్టుకు చేరే సాహసం ఎలా చేయగలను? పైగా నేను లేకపోతే మీరు నలుగురు పడవలో అవతలి ఒడ్డు ఎలా చేరగలరు అన్నాడు. పడవవాడి భయం చూసి నలుగురు నవ్వుకున్నారు. మస్రూరు పడవవాడితో, మమ్మల్ని గురించిన చింతన పెట్టుకోకు, మేం కూడా గజ ఈతగాళ్ళమే. ఒకసారి మా వర్తక సరుకులతో హిందూస్థాన్లోని గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ మునగగా నలుగురుము సునాయాసంగా అవతలి ఒడ్డుకు ఈదుకొని పోయాం. కనుక నీతో పాటు మేము నదిలోకి దూకుతాం, ముందు నువ్వు దూకు అన్నాడు. ఈసారి పడవవాడు ప్రాణభయంతో గజగజలాడిపోతూ, అయ్యల్లారా, నా తప్పు మన్నించండి. ముందుగా పడవ కేపు అడగటము నాదే తప్పు, అందుకు చెంపలేసుకుంటున్నాను అన్నాడు. ఖలీఫాకు నవ్వాగింది కాదు. ఆయన భయపడకు అన్నట్లు పడవవాడి భుజం తట్టి, నది వరదలో ఉందని నువ్వు మా దగ్గర మామూలు కన్నా 4 గింతల కేవు అధికంగా పుచ్చుకున్నావు. ఇదేమంత పెద్ద దురాశ కాదనుకో, కానీ గజ ఈతగాండంటూ ప్రగల్భాలు పలికి చిక్కుల్లో పడకు అని సలహా ఇచ్చాడు. ఇంతలో పడవ అవతలి ఒడ్డున ఉన్న అల్తాఫ్ అనే రేవుకు చేరింది. నలుగురు అక్కడ పడవ దిగి కబుర్లాడుకుంటూ నడుస్తూ ఉండగా వాళ్లకు తెల్లని గడ్డంగల వృద్ధుడొకడు తారసపడి ఇషాక్ను గుర్తించి ఆయన చెయ్యి తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. ఇషాక్ కూడా ఆ వృద్ధుడిని వెంటనే గుర్తుపట్టాడు. ఆ వృద్ధుడు ఖలీఫా గారి దివాణానికి ఆడబానిసలని మగ బానిసలను సరఫరా చేస్తుంటాడు. ఇషాక్ దగ్గర అతడు పంపిన చాలామంది ఆడబానిసలు సంగీత సాధన చేస్తున్నారు. వృద్ధుడు ఖలీఫాను గుర్తించలేదు. అతడు ఇషాక్తో, అయ్యా, 1-2 రోజుల్లో నేనే తమ దర్శనం కోసం రావాలనుకుంటున్నాను. తమరే కనిపించారు. సంగతేమిటంటే, నా దగ్గర ఉన్న ఆడబానిసలలో ఒక పిల్ల ఉన్నది. ఆమె కిన్నెర వాయించడంలోనే కాక గాత్ర సంగీతంలో కూడా చాలా ప్రవీణురాలు. తమ వద్ద కొంతకాలం శిష్యురాలుగా ఉండి సంగీతం నేర్చుకుంటే చాలా గొప్ప పాటకత్తె కాగలదని నా నమ్మకం. ఆమె వీటన్నిటికీ తోడు అద్భుతమైన సౌందర్యవతి. ఒకసారి తమరు నా గృహానికి వచ్చి ఆ పిల్ల పాట వినాలని నేను కోరుతున్నాను. తమకు ఆమె పాట నచ్చినట్లయితే తమ భవనానికి పంపుతాను. అలా కానప్పుడు ఎవరైనా వర్తకుడికి అమ్మేస్తాను అన్నాడు. ఇషాకు ఖలీఫా కేసు చూసి ఆయన తల ఊపగానే వృద్ధుడితో, బాబు, మీరొక పని చేయండి. మేం వెనక నిదానంగా నడిచి వస్తూ ఉంటాం. మీరు ముందు పోయి మీరనే ఆ పిల్లను పాట పాడేందుకు సిద్ధపరచండి అన్నాడు. వృద్ధుడు ఎంతో కృతజ్ఞత కనబరుస్తూ ఇషాక్కు మిగిలిన వారికి సలాం చేసి వెళ్ళిపోయాడు. ఖలీఫు ఇషాక్తో, ఇషాక్, నువ్వీ చుట్టుపక్కల నాకన్నా కూడా గౌరవనీయుడివి, పలుకుబడి గలవాడివిలాగా కనబడుతున్నావే అన్నాడు నవ్వుతూ. అదేం లేదు హుజూర్, తమరు మారువేషం వేసి అవుననిపించుకున్నారు. నేను మారువేషంలో కూడా 10 మందికి ఇషాక్ లాగానే కనిపిస్తున్నాను అన్నాడు ఇషాక్. ఇంతకు ఈ పాట కచేరీ నాకు తలనొప్పి తెప్పించదు కదా, అది వదిలించుకునేందుకే ఇలా షికారుకు బయలుదేరాను అన్నాడు ఖలీఫా. అలాంటి భయం ఏమీ లేదు హుజూర్, ఈ వృద్ధుడితో నాకు చాలా కాలంగా పరిచయం ఉన్నది. కావటానికి బానిసల వర్తకుడే గాని చాలా నమ్మకస్తుడు. నాతో ఏనాడు అబద్ధాలాడి బానిసల్ని అంటగట్టలేదు. అతడనే ఆడపిల్ల నిజంగానే మంచి పాటకత్తె అయి ఉంటుంది, సందేహం లేదు అన్నాడు ఇషాక్. ఆ పిల్ల పాట సౌందర్యాలు ఎలాంటివైనా వలలో మొట్టమొదటిగా పడిన ఎలాంటి చిన్న చేపను బెస్తవాడు తిరిగి నీళ్లలో పారవేయని విధంగా మనకు ఈ షికారులో ఈ ముసలివాడి ఆతిథ్యము ప్రథమంగా దొరికింది. కనుక దీన్ని వదలకూడదు. అంతగా ఆ పిల్ల పాట బాగోకపోతే తలనొప్పిగా ఉందని లేచి వచ్చేద్దాము అన్నాడు జాఫర్. ఆ పిల్ల మహా సౌందర్యవంతురాలని ముసలాడు పొగిడేస్తున్నాడు. ఆ సౌందర్యం కూడా ఏమిటో చూడాలి అన్నాడు ఖలీఫా. హుజూర్, ఈ బానిస బేరగాళ్ల మాటలు నమ్మకండి. వాళ్ళ స్వాధీనంలో ఉన్న గాడిదనైనా పంచకళ్యాణి గుర్రాన్ని పొగిడినట్లు పొగిడేస్తారు అన్నాడు మస్రూర్. ఇంతలో నలుగురు వృద్ధుడి ఇంటిని సమీపించారు. ఇంటి ముందు నిలబడి ఉన్న వృద్ధుడు వాళ్ళని లోపలికి ఆహ్వానించి విశాలంగా ఉన్న ఒక చావడిలోని ఆసనాల మీద వాళ్ళని కూర్చోబెట్టాడు. తర్వాత లోపలికి పోయి ఒక పిల్లను తీసుకొని వచ్చాడు. ఆమె అక్కడ ఉన్న ఒక ఎత్తైన బల్ల మీద కూర్చొని
వెంట తెచ్చుకున్న కిన్నెర వాయిస్తూ ఒక పాట చక్కగా పాడింది. ఆ పాటకి ఖలీఫా తన్మయుడైపోయి, ఆహా, ఏమి కంఠం, బుల్బుల్ పిట్టలు జంటగా పాడుతున్నట్లున్నది అని అంతలోనే మారువేషం మాట గుర్తుకురాగా మెదలకుండా ఊరుకున్నాడు. ఇషాకును కూడా ఆమె పాట ఆనందపరిచింది. అతడు ఆమెను ప్రశంసించేందుకో ఏమో అనబోయేంతలో ఆ పిల్ల చప్పున అతడి దగ్గరకు వచ్చి అతడి 2 చేతుల్ని తన నుదుటికి తాకించుకొని, గురు, మీ సమక్షంలో గొంతు పెగలదు, చేతులు స్వాధీనానికి రావు. నా జన్మను సార్థకం చేసే శక్తి మీకు తప్ప ఈ లోకంలో మరెవరికీ లేదు అంటూ కన్నీళ్లు కార్చసాగింది. ఆ పిల్ల దుఃఖం చూసి ఇషాకుకు ఆశ్చర్యము, ఆ పిల్ల మీద జాలి కూడా కలిగాయి. అతడు ఆమెను ఓదార్చుతూ, ఎందుకమ్మా అలా కన్నీళ్లు పెట్టుకుంటావు, సంగతేమిటో చెప్పు అన్నాడు. ఆ పిల్ల పక్కనున్న వాళ్ళకేసి చూసి జవాబు చెప్పేందుకు సందేహించింది. అది గమనించిన ఇషాకు ఖలీఫా అనుమతిని సంజ్ఞ ద్వారా సంపాదించి ఆమెను చావడిలో మరొక మూలకు తీసుకుని పోయాడు. ఆ పిల్ల అక్కడ తన ముఖం మీది మేలు ముసుగు తొలగించింది. ఆమె అందం చూసి ఇషాకు నివ్వెరపోతూ, చెప్పమ్మా, నీకేం కావాలి అని అడిగాడు ఎంతో మృదువుగా. ఆ ప్రశ్నకు ఆమె కళ్ళు తుడుచుకొని, నా దుఃఖాన్ని గురించి మీకేం చెప్పమన్నారు? నాది ఏమాత్రము సుఖ సంతోషాలు లేని బతుకు. ఈ బాగ్దాదు నగర పరిసరాలకు వచ్చిన ఇన్ని నెలల నుంచి తమకు శిష్యురాల్ని కావాలని ఎంతగానో తప్పించిపోతున్నాను. ఇంతకాలంగా బానిసల అమ్మకం జరిగినప్పుడల్లా నా యజమానికి ఏదో ఒక అబద్ధం చెప్పి అమ్ముడుపోకుండా తప్పించుకుంటున్నాను. ఇదంతా దేశ దేశాంతరాలకు వ్యాపించిన మీ కీర్తి విని మీ వద్ద సంగీతం నేర్చుకునేందుకే అన్నది. ఆ పిల్ల ఇలా చెబుతూ ఉండగా ఆమె యజమాని అయిన వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఇషాక్ అతడితో, బాబు, ఈ పిల్ల పేరేమిటి, ఎంత ధరకు అమ్మ చూపుతున్నారు అని అడిగాడు. అయ్యా, ఈ పిల్ల పేరు తుఫా ఆల్ కులూబ్. ఇక ధర అంటారా, కనీసం 10,000 దీనారాలు. ఆ ధరకు వర్తకుల్లో కొందరు ఇష్టపడ్డారు కూడా. అయినా నేను ఈ పిల్లని అమ్మకపోవటానికి ధర విషయంలో వచ్చిన చిక్కులేం కాదు. ఏదో కారణం చెబుతూ ఈ పిల్లే ఆ బేరాలు కుదరకుండా చేసింది. కొనబోయే వర్తకులను అనవసరంగా దురుసుగా మాట్లాడి వాళ్ళను రెచ్చగొట్టడమో లేక అసహ్యపడేలా చేయటమో చేసేది. మీ పట్ల ఈ పిల్ల ఎంతో భక్తిభావము, గౌరవము కనబరుస్తున్నట్లు కనబడుతున్నది. తమరు కొనదలిస్తే మిమ్మల్ని 10,000 దీనారాల కంటే ఎక్కువ ఇవ్వమని అడగటం న్యాయం అనిపించుకోదు. కానీ ఈ పిల్ల విషయంలో నేను పెట్టిన ఖర్చులు వగైరా లెక్కగట్టి చూస్తే ఇందులో నాకు చిల్లి గవ్వ కూడా లాభం అంటూ ఉండదు అన్నాడు వృద్ధుడు దీనంగా ముఖం పెట్టి. వృద్ధుడి మాటలకి ఇషాక్ నవ్వి, బాబు, ఈ పిల్ల సానబట్టిన రత్నం లాంటిది. లాభం లేకుండా నీ నుంచి ఈమెను కొనటం ధర్మం అనిపించుకోదు. అందువలన నీవడిగిన ధరకు 3 ఇంతలు అధికంగా ఇస్తాను. సరేనా? ఈమెని రేపు ఉదయాన్నే నా ఇంటికి తీసుకొని వచ్చి నీ డబ్బు తీసుకొని పోవచ్చును అన్నాడు. వృద్ధుడు మరొకసారి ఇషాక్ చేయి తీసుకొని కళ్ళకద్దుకొని ఆయనను కొంచెం దూరంగా తీసుకొని పోయి, అయ్యా, ఈ పిల్ల ఎంతో అదృష్టవంతురాలు గనకనే మీకు అమ్ముడైంది. ఈమెను నాకమ్మిన బానిస వర్తకుడు చెప్పాడు. ఈ పిల్ల పామీరు పర్వత ప్రాంతాల్లోని ఒక రాజుగారి కూతురట. ఆ ప్రాంతాన ఇప్పటి వరకు మన ముసల్మానులెవరూ లేరు. అక్కడున్న ఒకే మతస్థుల్లో రాజ్యకాంక్ష కొద్దీ స్పర్ధలు పెరిగి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి యుద్ధాలు చేస్తుంటారట. అలాంటి ఒక యుద్ధంలో ఓడిపోయిన ఈ పిల్ల తండ్రి ఆమూదరియా నదిని దాటుతూ ఉండగా మన బానిస వర్తకులు అతడి మీద హఠాత్తుగా దాడి చేసి ఈ పిల్లను ఎత్తుకు వచ్చారు. దీన్ని బట్టి ఈ పిల్లది చాలా గొప్ప వంశము అని తెలుస్తున్నది కదా అన్నాడు. బాబు, ఎంత గొప్ప వంశస్థురాలైనా బానిస పిల్లే. నేను ఈమెనింత ధర పెట్టి కొనటానికి కారణము ఆమె వంశం కాదు, గానంలో ఆమెకున్న అద్భుత ప్రావీణ్యం, ఎనలేని సౌందర్యము, మంచి మర్యాదలెరిగిన వివేకము అన్నాడు ఇషాక్. ఆ తర్వాత ఇషాక్ ఖలీఫా ఉన్న చోటుకు వచ్చాడు. నలుగురు వృద్ధుడి దగ్గర సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమై నది దగ్గరకు వచ్చారు. దారిలో ఇషాక్ ఖలీఫాకు జరిగిందంతా చెప్పాడు. ఈసారి పడవవాడు వాళ్ళని ముందే కేవు అడగకుండా నది దాటించి వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకొని తృప్తిపడ్డాడు. మరుసటి రోజు ఉదయాన బానిసల వర్తకుడైన వృద్ధుడు తుఫా ఆల్ కులూబ్ని వెంటబెట్టుకుని ఇషాక్ ఇంటికి వచ్చాడు. ఇషాక్ అతడికి 30,000 దీనారాలిచ్చి తుఫాను కొని తన దాసీలను పిలిచి
తుఫాని వాళ్లకు చూపించి, ఈమె బానిస పిల్ల కాదు, నా కుమార్తె లాంటిది. ఆ మాట గుర్తుంచుకొని అందుకు తగిన విధంగా ప్రవర్తించండి అని చెప్పాడు. ఇషాక్ ఇంటి దాసీలు అప్పటికప్పుడే తుఫా చేత చక్కగా స్నానం చేయించి జుట్టు దువ్వి మంచి దుస్తులు, విలువైన ఆభరణాలు కట్టబెట్టారు. తర్వాత మహారాణులు వేసుకునేలాంటి ఖరీదైన జరీ మేలిముసుగుతో ఆమెను అలంకరించారు. ఇదంతా అయిన తర్వాత ఆమె ముఖము నందనోద్యానంలోకి తొంగు చూసే పూర్ణ చంద్రబింబంలా చూసేవారి కళ్లకు మిరిమిట్లు కలిగించింది. ఖలీఫాను దర్శించబోయిన ఇషాకు మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వచ్చి కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబై ఉన్న తుఫాను చూసి, ఈ పిల్లే గనక నా దగ్గర కొన్నాళ్ల పాటు జంత్రగాత్ర సంగీతం నేర్చుకుంటే ఖలీఫా అంతఃపురానికే గొప్ప జ్యోతి అవుతుంది. ఈమె 100కి 100 పాళ్ళు మానవ స్త్రీ అని మాత్రము నాకు నమ్మకం కలగటం లేదు అనుకున్నాడు. ఇషాక్ ఆనాటి నుంచి ఆమె సంగీత సాధనకు గాని వినోదాలకి గాని ఎలాంటి అడ్డంకులు లేకుండా అంతా సుఖంగా జరిగిపోయేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాడు. రోజు ఆమె ఇషాక్ దగ్గర సంగీతం నేర్చుకునే ఇతర విద్యార్థినులతో పాటు సంగీత సాధన చేయసాగింది. 1 నెల రోజులు గడిచాయి. ఒక రోజున తుఫాతోటి విద్యార్థినులందరూ నగరం బయట వనాలకి విహారార్థం వెళ్లారు. ఆ సమయంలో భవనంలో మరెవరూ లేరు. అప్పుడు తుఫా రోజూ సంగీత పాఠాలు జరిగే పెద్ద గదిలోకి పోయి మామూలుగా తను కూర్చునే చోట కూర్చొని కిన్నెర తీసుకుని వాయిస్తూ పాడసాగింది. ఆ సమయంలో ఆమె వేళ్ల నుంచి కంఠం నుంచి అమృతగానము వెల్లువై ప్రవహించింది. తుఫా ఇలా పాడుతూ ఉండగా ఇషాక్ ఖలీఫా భవనం నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు వాకిటిలో నిలబడి కొద్దిసేపు ఆ పాట విని అది మానవులు ఎంత సాధన చేసినా అలవడే గానమని నమ్మలేకపోయాడు. అప్రయత్నంగా అతడి గొంతు నుంచి ఆమె గానాన్ని మెచ్చుకుంటూ చిన్న కేక వెలువడింది. ఆ కంఠస్వరం వింటూనే తుఫా పాడటం ఆపి వాకిలికేసి చూసింది. ఇషాక్ ద్వారానికి చేరగిలబడి ఉన్నాడు. అతడి చేతులు 2 గుండెల మీద ఉన్నాయి. ఎంతో నీరసించిపోయినట్లు కనబడుతున్నాడు. తుఫా అతన్ని సమీపించి, గురువుగారు, తమకు ఒంట్లో బాగోలేదా అని అడిగింది ఆదుర్ధపడిపోతూ. ఇషాకు తలాడిస్తూ కళ్ళు తెరిచి చూస్తూ, ఇప్పుడు గదిలో కిన్నెర వాయిస్తూ పాట పాడింది నీవే కదా అని అడిగాడు. అవును, ఆ అదృష్టహీనురాల్ని నేనే అన్నది తుఫా. ఇషాకు తల వంచుకొని తనలో తాను గొణుక్కుంటూ, పరిస్థితులెంత త్వరగా మారిపోయినాయి. ఇంతకాలంగా నీకన్నా గొప్ప గాయకుడు లేడని భ్రమపడ్డావు ఇషాక్. నీకున్న సంగీత జ్ఞానము బహుస్వల్పమని ఇప్పుడే తేలిపోయింది అని అనుకోసాగాడు. తుఫా నిర్విణ్ణురాలై ఇషాక్ కేసు చూస్తూ నిలబడిపోయింది. అతడు చప్పున ఆమె చేతులందుకొని కళ్ళకద్దుకోబోయాడు. తుఫా చప్పున చేతుల్ని వెనక్కి లాక్కొని, గురువుగారు, ఇదేం అన్యాయం, నేను తమ బానిసను మర్చిపోయారా అన్నది ఎంతో బాధగా. అలా మాట్లాడకమ్మా, ఇషాకు గురుపీఠము ఈనాటితో నేల కొరిగింది. నీ గానం ముందు నా గానము దీనారు పక్కది, విరహం వంటిది. నీ కిన్నెర వాయిద్యంలో కానీ కంఠస్వరంలో కానీ వంక పెట్టడానికి ఏమీ లేదు. నిన్నీ రోజునే ఖలీఫా గారి సన్నిధానానికి తీసుకుని పోతాను. దేవుడు ఇదివరకే నిన్ను తన సృష్టికి రాణిని చేశాడు. ఖలీఫా నిన్ను స్త్రీజాతికే రాణిని చేస్తాడు. ఆ ఉన్నత దశలో ఉన్నప్పుడు ఈ ఇషాక్ను మాత్రం మర్చిపోకు, కాస్త గుర్తుంచుకో అన్నాడు ఇషాకు ఉద్రేకం కొద్దీ ఆయాసపడిపోతూ. తర్వాత అతడు తన దాసీలను పిలిచి తుఫాని చక్కగా అలంకరించమని ఆజ్ఞాపించాడు. వాళ్ళామెని క్షణాల మీద దేవతామూర్తిని అలంకరించినట్లు అలంకరించారు. ఆ పని పూర్తవగానే ఇషాకు తుఫాని దాసీలను వెంటబెట్టుకొని ఖలీఫా దగ్గరకు బయలుదేరాడు. తుఫా వాయించే కిన్నెరను ఒక నీగ్రోవాడు 2 చేతుల మీద అడ్డంగా పెట్టుకుని మోస్తూ నడిచాడు. అందరూ ఖలీఫా భవనాన్ని చేరగానే ఇషాకు తుఫాను ముందు చావడిలో ఉంచి తాను ఖలీఫా దగ్గరికి పోయి ఆయనతో, హుజూర్, స్వర్గలోకం నుంచి జారి భూమి మీద పడిన గాయనీమణి తుఫాను తమ వద్దకు తీసుకొని వచ్చాను. ఆమె ఇప్పుడు నా శిష్యురాలు కాదు, నాకు గురుతుల్య అన్నాడు. ఈ స్వర్గలోక సుందరి ఆనాడు మనము బానిస యజమాని వృద్ధుడి ఇంట చూసినామేనా అని అడిగాడు ఖలీఫా. చిత్తం హుజూర్ అన్నాడు ఇషాక్. ఖలీఫా అతడితో తుఫాని లోపలికి తీసుకురమ్మని చెప్పి అతడు వెళ్ళగానే పక్కనే ఉన్న వేత్రహస్తుడు మస్రూర్తో, ఇదేదో చాలా వింతగా ఉందే,
ఇషాక్ ఈ రోజున మరెవరినో గొప్ప గాయకురాలని మెచ్చుకుంటున్నాడు. ఏమిటి వైపరీత్యము అన్నాడు. ఇషాకు తుఫాను చేయి పట్టుకొని నడిపిస్తూ ఖలీఫా దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆమె ఖలీఫాకు వంగి సలాం చేసి తన మేలి ముసుగు తొలగించింది. ఆమె అందాన్ని చూస్తూనే ఖలీఫా మూర్ఛపోయినంత పని చేశాడు. వజీర్ జాఫరు, మస్రూర్లు అబ్బురుపాటు చెందారు. ఖలీఫా సింహాసనం మీద నుంచి లేచి తుఫా దగ్గరకొచ్చి ఆమె ముఖం మీద మేలి ముసుగును కప్పి ఆ క్షణం నుంచి తన సొత్తని తెలియపరిచాడు. తర్వాత ఖలీఫా ఆమెతో, తుఫా, నీ రాక వలన మా భవనానికి ఏనాడూ లేనంత శోభ వచ్చింది. ఏది, నీ గానం కూడా వినిపించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అన్నాడు. నీగ్రోవాడి నుంచి తుఫా కిన్నెర తీసుకొని ఖలీఫా సింహాసనం పక్కన తివాసీ మీద కూర్చొని చాలాసేపు దానిపైన రాగాలాపన చేసి తర్వాత కిన్నెర వాయిస్తూ ఒక పాట పాడింది. ఆ పాటకి ఖలీఫా పరవశుడైపోయి సింహాసనం దిగి ఆమె పక్కన తివాసీ మీద చతికిలబడి, తుఫా, నువ్వేదో వరప్రసాదం వలన ఈ లోకంలో జన్మించి పుణ్యం కొద్దీ నాకు లభ్యమయ్యావు అని ఇషాక్ కేసి తిరిగి, ఇషాక్, నువ్వీమ సంగీత పాండిత్యాన్ని గురించి చెప్పవలసిందంతా నాకు చెప్పలేదు. ఆ విద్యలో నీవీమ ముందు తీసుకట్టే అన్నాడు. హుజూర్, నేను ఈమెకు దిగదుడుపుగా కూడా పనికిరాను. ఆ సంగతి నాకు తెలుసు. ఈమె ఒంటరిగా తనకై తాను పాడుకుంటూ ఉండగా విన్నప్పుడే ఈవిడ ముందు నేనెంత అల్పుణ్ణో గ్రహించాను అన్నాడు ఇషాక్ ఎంతో వినయంగా. తుఫా మరొక పాట పాడింది. ఆ పాట వింటుంటే ఖలీఫా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. పాట పూర్తి కాగానే ఆయన మస్రూర్తో, మస్రూర్, ఈమె ఈ క్షణం నుంచి నీ యజమానురాలు. ఈమెను అంతఃపురంలోని ప్రధాన మందిరంలోకి తీసుకుని పోయి ఎలాంటి లోటు జరగకుండా అన్ని ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. తర్వాత ఖలీఫా ఇషాకుకు 1,00,000 దీనారాలు బహుమానమిచ్చి 10 కాశ్మీరు దుస్సాలువాలతో 20 డక్కా మజ్లిన్లతో ఘనంగా సత్కరించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఖలీఫాకు తుఫా దేవతా స్త్రీ అన్న నమ్మకము బలపడసాగింది. తన వల్ల ఏ చిన్న అపచారం జరిగినా ఆమె తనను వదిలి వెళ్ళిపోవచ్చునన్న భయము ఆయన పట్టుకున్నది. అందువలన అతడు తుఫాకు ఎటువంటి లోటు కలగకుండా అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఆమెకు 50 మంది నమ్మకస్తులైన దాసీలను, నెలకు 2 లక్షల దీనారాల భరణాన్ని ఏర్పాటు చేశాడు. ఇన్ని ఏర్పాట్లు, రక్షణలు కల్పించినా తుఫాకు ఎవరైనా ప్రమాదం కలిగించవచ్చునన్న సంశయాన్ని ఖలీఫాను వదల్లేదు. ఆయనకి ఇంకా అంతఃపురంలో అనేక మంది భార్యలున్నారు. తను వాళ్ల ముఖం చూడటం లేదన్న కసికొద్దీ వాళ్ళు తుఫాకు ఏదైనా హాని కలిగించవచ్చు. ఇలాంటి అనుమానాలతో, భయాలతో ఖలీఫా సతమతమైపోతూ అన్ని వేళలా తుఫా భవనంలోనే ఉండిపోసాగాడు. ఎప్పుడైనా రాచకార్యాల మీద బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆమె ఉండే గదికి తాళం వేసి తాళం చెవిని వెంట తీసుకుని పోయేవాడు. తుఫా మంచి తెలివితేటలు, వివేకం కలది కావటంతో ఖలీఫా, వజీర్ జాఫర్లతో పాటు పరిపాలనా వ్యవహారాల్లో ఆమె సలహా కూడా తీసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఖలీఫా వేటకు పోయే హడావుడిలో తుఫా గదికి తాళం వేయటం మర్చిపోయాడు. ఖలీఫా పట్టమహిషి అయిన జుబేదా రాణికి తుఫా మీద ఎలాంటి ఈర్ష్య లేదు. తాను భార్యగా వచ్చిన కొత్తల్లో ఇలాగే ఖలీఫా సర్వం తానే అయినట్లుగా ప్రవర్తించాడు. ఆమె తన భర్త తెచ్చుకున్న ఈ కొత్త ప్రియురాలి అద్భుత సౌందర్యాన్ని గురించి, సంగీతంలో ఆమె ప్రావీణ్యాన్ని గురించి విని ఉన్నది. జుబేదా రాణి దాసీల్లో కొందరికి ఏదో ఒక విధంగా తుఫాను అంతం చేస్తే తప్ప ఖలీఫా తమ యజమానురాలి భవనానికి రాడన్న నమ్మకం ఏర్పడిపోయింది. కానీ ఖలీఫాతో పాటు ఆమె దాసీలు కూడా తగు జాగ్రత్తల్లో ఉండటంతో జుబేదా రాణి దాసీల పన్నుగడలేమీ పారలేదు. రాణిగారి దాసీలలో ఒకతే అయిన ఖతీజా అనేది ఖలీఫా వేటకు పోతూ తుఫా గదికి తాళం వేయటం మరిచిన సంగతి గుర్తించింది. ఆమె వెంటనే ఉత్సాహంగా తన యజమానురాలి దగ్గరికి పోయి, అమ్మా, ఆ దిక్కుమాలిన తుఫాని అంతం చేయటానికి ఇదే మంచి సమయం. ఖలీఫా గారు ఆమె గదికి తాళం వేయటం మర్చిపోయారు. ఇప్పుడు ఆవిడ ఒక్కతే గదిలో ఉన్నది అని చెప్పింది. జుబేదా రాణి తన దాసి మాటలకు నొచ్చుకొని, వసే, నువ్వు అన్నట్లు ఆ తుఫాను ఏదో ఒక విధంగా చంపించడం పెద్ద సమస్యేం కాదు. కానీ ఆమె మరణించిన తర్వాత ఖలీఫా బతికి ఉండరని నీకు తెలియదా? ఆయన ఎంత ప్రేమించకపోతే
ఆమె వచ్చిన తర్వాత నా ముఖమైనా చూడటం మరిచి ఉంటారనుకున్నావు అన్నది. తుఫా అంత అందగత్తేం కాదమ్మా, నేను నమ్మకంగా విన్నాను. ఏవో మందులు మాకులు పెట్టి ఖలీఫా గారి మనసును తన పైకి తిప్పుకొని ఉండుంటుంది అన్నది ఖతీజా. ఆ మాటలకి జుబేదారాణి నవ్వి, నేను కాపురానికి వచ్చిన కొత్తలో అంతఃపురంలోని తక్కిన స్త్రీలు నన్ను గురించి ఇలాగే అనుకున్నారు. నాకు మందు మాకులేం తెలియవని నీ వెరుగుదువు కదా. మన ఖలీఫా గారు నన్ను పట్టపురాణిని ఎందుకు చేశారంటావు అన్నది. దాసి ఖతీజా ఆ ప్రశ్నకు జవాబేమీ చెప్పలేక తల గోక్కుంటూ పక్క చూపులు చూడసాగింది. జుబేదారాణి కొంచెంసేపు మౌనంగా ఊరుకొని ఖతీజాను, ఖలీఫా గారు తుఫా గదికి తాళం వేయలేదని నీకు నమ్మకంగా తెలుసా అని అడిగింది. అందుకు అనుమానం ఏమిటమ్మగారు, స్వయంగా నా కళ్ళతో నేను చూసి వస్తే అన్నది ఖతీజా. అలా అయితే నేనొక్కసారి ఆమె గదికి వెళ్ళి వస్తాను. ఎన్నో రోజులుగా ఆమెను కలుసుకోవాలనుకుంటున్నాను. ఖలీఫా గారు ఎప్పుడూ ఆ గదిలో ఉండటంతో పడలేదు అన్నది జుబేదారాణి. పట్టపురాణి గారైన మీరు ఆ తుఫా దగ్గరికి పోవటమా? పిలుచుకురమ్మంటే నేనే ఆవిడ ఇక్కడికి పిలుచుకుని వస్తాను అన్నది ఖతీజా. పిలుచుకురావటం ఎంత పని? కానీ తర్వాత ఆ సంగతి ఖలీఫా గారికి తెలిస్తే నా మాట ఏమో కానీ నీకు మాత్రము శిరచ్ఛేదం జరిగి తీరుతుంది అన్నది జుబేదారాణి. సరే నీ ఇష్టమమ్మా అన్నది ఖతీజా అయిష్టంగా ముఖం పెట్టి. జుబేదారాణి అప్పటికప్పుడే బయలుదేరి ఖతీజాకు ఈ సంగతి మరెవరికీ తెలియకూడదని హెచ్చరిక చేసి పోయి తుఫా గది తలుపు నెట్టింది. లోపల గడి వేయకపోవటంతో తలుపు కిర్రుమంటూ బార్లా తెరుచుకున్నది. ఆ సమయంలో తుఫా ఏదో పుస్తకం చదువుకుంటున్నది. ఆమె గదిలోకి వచ్చిన జుబేదారాణిని చూస్తూనే పుస్తకం పక్కనే పడేసి గబగబా ఆమెకి ఎదురు వెళ్ళి, మహారాణి గారు నన్ను క్షమించాలి. ఈ గదిలో నుంచి బయటికి వెళ్లే స్వేచ్ఛ లేని దాన్నని తమకు తెలియంది కాదు. అలా వెళ్లే స్వేచ్ఛే ఉన్నట్లయితే నేను రోజూ వచ్చి తమకు సేవలు చేసి ధన్యమయ్యేదాన్ని. ఇక నుంచైనా తమ దర్శన భాగ్యము నాకు తరచూ కలుగుతూ ఉండేటట్లు అనుగ్రహించండి అన్నది వంగి అభివాదం చేస్తూ. జుబేదారాణి ఆమెను ఆలింగనం చేసుకుని ఎంతో ప్రేమగా, తుఫా, నువ్వు ఖలీఫా గారి ప్రేమ పాత్రవయ్యావని నీ మీద నాకెలాంటి ఈర్ష్య లేదు. ఈనాటి వరకు ఆయన గారి ఇతర భార్యలను చూడబోయే అలవాటు నాకు లేదు. నీది మంచి హృదయమని నాకు తెలుసు. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. అయినా ఈ సందర్భంలో నీకొక విషయం చెప్పదలిచాను. నువ్వు వచ్చిన తర్వాత ఖలీఫా గారు పూర్తిగా నన్ను మర్చిపోయారు. ఇందులో నీ తప్పున్నదని నేను అనటం లేదు. కానీ నా పరిస్థితి పూర్తిగా అంతఃపురంలోని దాసిదాని స్థితికి దిగజారిపోయింది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. అంత గొప్ప జుబేదా కళ్ళనీళ్లు పెట్టుకోవడం చూసి తుఫాకి దుఃఖం ఆగింది కాదు. ఆమె గద్గద స్వరంతో, మహారాణి, నేను తమ బానిసను, ఆజ్ఞాపించండి, నన్నేం చేయమంటారు అని అడిగింది. జుబేదారాణి కన్నీళ్లు తుడుచుకొని, చెల్లి, నిన్ను ఒక వరం అడగదలిచాను. ఖలీఫా గారు నెలకోసారైనా నా దగ్గరకు రాకపోతే నన్ను అందరూ బానిసదానికన్నా హీనంగా చూస్తారు. కనీసము నా అంతస్తును కొంతకాలమైనా నిలుపుకునేందుకు నువ్వు సాయం చేయాలి. ఖలీఫాను అందుకు ఒప్పించగలవా? నేను కోరేది ఆయనకు తీరికైన వేళ నా దగ్గరికి వచ్చి కొద్దిసేపైనా ఉండిపోవటం. ఇందువలన రాణినన్న పేరుకు తగిన ఆదరము గౌరవము అందరూ చూపుతారు అన్నది. తుఫా జుబేదా చేతుల్ని కళ్ళకద్దుకొని, మహారాణి, ఖలీఫా గారు నెలకొకసారి కాదు, నెల పొడుగునా మీతోనే గడపాలని నా కోరిక. నేనందుకు వారిని ప్రోత్సహిస్తాను. ఇది నా వాగ్దానము అన్నది. అంతలో భవన ప్రాంగణంలోని బానిసలలో చిన్న కలకలం బయలుదేరింది. ఖలీఫా వేట నుంచి తిరిగి రావటమే అందుకు కారణమని గ్రహించి జుబేదారాణి తుఫాకు వస్తానని చెప్పి గబగబా గదిలో నుంచి బయటికి పోయింది. కొద్దిసేపటికల్లా ఖలీఫా తుఫా గదిలోకి వచ్చాడు. ఆమెకు వేటలో జరిగిన వింతలు విశేషాలు చెప్పాడు. తర్వాత భోజనాలు చేసేటప్పుడు తుఫా జుబేదారాణి వచ్చిపోయిన సంగతి చెప్పకుండా ఖలీఫాతో, ప్రభువుగారు అప్పుడప్పుడు జుబేదారాణి భవనానికి వెళ్ళి వస్తూ ఉండటము నలుగురికి ఆనందకారణంగా ఉంటుంది. ఏది ఏమైనా ఆమె తమ పట్టపురాణి కదా అన్నది. ఖలీఫా ఒక్క క్షణం ఆలోచించి తుఫా కేసు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ, తుఫా, నీదెంత జాలి హృదయం. ఎవరైనా అవకాశం వస్తే తానే పట్టమహిషి కావాలని ప్రయత్నిస్తారు, కానీ నీలాగా వచ్చిన సదవకాశాన్ని చేజార విడుస్తారా? ఏమైనా నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు కనుక
ఇక నుంచి అప్పుడప్పుడు జుబేదా భవనానికి వెళ్ళి వస్తుంటాను అన్నాడు. భోజనాలైన తర్వాత ఖలీఫా తుఫా గదికి తాళం వేసి అప్పటికప్పుడే జుబేదా రాణి భవనానికి వెళ్ళిపోయాడు. అప్పటికి బాగా చీకటి పడటంతో తుఫా కొవ్వొత్తి వెలిగించి తాను మామూలుగా కూర్చునే ఎత్తైన పరుపుల మీద కూర్చొని కిన్నెర వాయిస్తూ పాడుకోసాగింది. 1-2 నిమిషాలు ఇలా గడవగానే ఆమెకు కొవ్వొత్తి కాంతిలో గోడకు పక్కగా ఎవరో వృద్ధుడు ఆనంద పారవస్యంలో నృత్యం చేస్తూ ఉండటం కంటబడింది. ఈ వింత చూసి ఆమెకు ఆశ్చర్యము భయము కూడా కలిగాయి. చూడటానికి ఆ వృద్ధుడు ఎంతో రాజటీవి ఒలకబోస్తూ ఉన్నాడు. నృత్యం చేస్తున్న అతడిలో ఎక్కడా వెకిలితనం లక్షణాలు లేవు. అయినా తుఫాకు అతన్ని చూస్తున్న కొద్దీ క్రమంగా భయం పట్టుకొని శరీరమంతా వణికిపోసాగింది. గది తలుపు కిటికీ తలుపులు మూసి ఉన్నాయి. బయట కత్తులు ధరించిన కాపలా వాళ్ళు ఉన్నారు. అయినా ఈ వింత వృద్ధుడు గదిలోకి ఎలా రాగలిగినాడు? ఆమె మనసులో దేవుణ్ణి ఒకసారి స్మరించుకొని వృద్ధుణ్ణి గమనించనట్లే కిన్నెర వాయిస్తూ పాడుకోసాగింది. ఇలా కొద్దిసేపు గడిచేసరికి వింత వృద్ధుడు నృత్యం ఆపి తుఫా దగ్గరికి వచ్చి, తుఫా, నీది అద్భుతమైన గానం. నీ గానం వింటూ వచ్చిన పనే మర్చిపోయాను. నన్ను ఎరుగుదువు గదా తుఫా అన్నాడు. దైవ సాక్షిగా చెబుతున్నాను, నిన్నేనాడు చూడలేదు. తలుపులు కిటికీలు మూసి ఉన్నాయి. గదిలోకి ఎలా ప్రవేశించగలిగావో నాకు తెలియటం లేదు. నువ్వు దేవతవా భూతానివా అన్నది తుఫా లేని ధైర్యం కనబరుస్తూ. ఈ ప్రశ్నకు వృద్ధుడు పెద్దగా నవ్వి, నేను దేవతనై ఉంటే నిన్నేనాడో దేవలోకానికి తీసుకుని పోయి ఉండేవాణ్ణి. ఆ లోకంలో నీకన్నా అందమైన వాళ్ళు పాటగత్తెలు ఉంటారంటే నేను నమ్మను. కానీ నేను భూతాల రాజుని. నా పేరు ఇబ్లీస్. భయపడకు తుఫా. నిజం చెప్పాలంటే నీకు తెలియకుండా చాలా కాలంగా నిన్ను అదృశ్యంగా ఉండి కాపాడుతున్నాను. నీ మీద జఫరోష్ అనే పర్షియన్ భూతాల యువరాజు కన్ను పడింది. నేను అరబ్ భూతాల రాజుని. నేను నా భార్య కమరియా ప్రతి రాత్రి ఇక్కడికి వచ్చి నీ గానమే కాదు, నిద్రపోతూ ఉండే నిన్ను చూసి ఆనందిస్తూ చూస్తూ ఉంటాము అన్నాడు అరబ్ భూతాల రాజు. అప్పటికి తుఫా బాగా తెప్పరిల్లి, నువ్వు భూతానివి గనకే మూసి ఉన్న గదిలో ప్రవేశించగలిగావన్నమాట. నువ్వు చెబుతున్నట్లు నువ్వు నిజంగా అంత మంచి భూతానివైతే ఇప్పుడు నాకు కనిపించి ఈ సంగతులన్నీ చెప్పి నా మనసుకు ఆందోళన కలిగించవలసింది కాదు. అదృశ్యంగానే ఉండి నా రక్షణ చూస్తుంటే సరిపోయేది అన్నది. ఆ మాటలకి ఇబ్లీస్ కాస్త బాధపడుతున్నట్లు ముఖం పెట్టి, తుఫా, నన్ను అపార్థం చేసుకోకు. నీ మనసుకు ఇంత బాధ కలుగుతుందని నాకు తెలిస్తే నా భార్య కమరియా కోర్కెను తిరస్కరించేవాణ్ణి. ఆమె నన్ను నీకోసం పంపింది. నా వెంట మా లోకానికి వచ్చావంటే నీకు అక్కడ అత్యున్నతమైన పదవిని ఇస్తాం. అంతేకాదు, ఇవాళ నా కుమార్తె వివాహం. కానున్న అల్లుడు సంగీతం అంటే చెవి కోసుకుంటాడు. ఇబ్లీస్ మాటలకు తుఫా అడ్డొచ్చి, అయితే మీ లోకానికి వచ్చి నీ కూతురు పెళ్లికి నన్ను పాట పాడమంటావా? ఇలాంటిదెక్కడైనా ఉందా? మానవ స్త్రీనైన నేను భూతలోకానికి వచ్చి సంగీతం వినిపించటమేమిటి అన్నది కోపంగా. ఆ మాటలకి ఇబ్లీస్ విస్తుపోయి తుఫాకేసి దీనంగా చూస్తూ, అమ్మా, నువ్వు మానవ స్త్రీవి కాదు, దేవతా స్త్రీవి కాదు. ఈ 2 జాతుల ఉత్తమ సమ్మేళనానివి. పామీరు పర్వత ప్రాంతాల్లో ఒక గొప్ప రాజవంశంలో పుట్టి విధి వైపరీత్యం వలన మరొక జాతి వాళ్ళకి బానిసగా చిక్కి ఎన్ని కష్టాలు పడి చివరకు ఇషాక్ దయ వలన ఈనాటికి ఖలీఫా గారి ప్రేమ పాత్రురాలు అయ్యావో అదంతా నాకు తెలుసు. ఇక్కడ నీకు అంతా సుఖంగా జరిగిపోతున్నది కదమ్మా అన్నాడు. తన గత జీవితాన్ని గురించిన ప్రసక్తి రాగానే తుఫా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తండ్రి మరొక రాజుతో యుద్ధం చేసి ఓడిపోవటము, ఆ శత్రువు బారిపడకుండా అతడు సకుటుంబంగా అరణ్యాలోకి పారిపోగా అక్కడ బానిస వ్యాపారులైన కొందరు అశ్వికులు హఠాత్తుగా తమ మీద దాడి చేయటము, వాళ్లకు తను బందీ కావటము, ఇదంతా తుఫా ఏదో పీడకలలాగా ఇంతకాలం నుంచి మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నది. తుఫా మౌనంగా తల వంచుకొని విచారిస్తూ ఉండటం గమనించిన ఇబ్లీసు ఎంతో జాలిగా, అమ్మా, నీ అసలు పేరు తుఫా కాదని కూడా నాకు తెలుసు. ఆ పేరు నీకు పెట్టిన వాళ్ళు అరబ్ బానిస వర్తకులు. సరే, నీ గతమంతా గుర్తు చేసి బాధ కలిగించినందుకు నన్ను క్షమించు. ఆడపిల్లకు పెళ్ళిడు వచ్చిన తర్వాత కావలసిందేమిటి? తనంటే ప్రేమగా చూసే భర్తే గదా.
అలాంటి భర్త ఖలీఫా నీకు దొరికాడు కదా అన్నాడు. ఆ మాట నేను కాదనటం లేదు. నీకు నన్ను గురించి సర్వం తెలిసినట్లుంది. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? ఇచ్చకప్పు మాటలతో నన్ను సంతోషపెట్టాలని చూడక నిజం చెప్పు అన్నది తుఫా. అమ్మా, భూతాలు మనుషుల్లాగా స్వల్ప విషయాలకు అబద్ధాలాడవు. ఒక్క ప్రాణరక్షణకు తప్ప ఇతరత్రా లాభాల కోసమే అబద్ధాలాడే భూతాలకు మా లోకంలో గౌరవం తక్కువ. అందువల్ల నేను నిజమే చెబుతున్నాను. నీ తండ్రి మరొక రాజు సహాయంతో శత్రువును జయించి తిరిగి తన సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు సుఖంగా ఉన్నారు. కానీ బానిస వర్తకుల చేత చిక్కి కులభ్రష్టురాలివయ్యావని మీ వాళ్ళంతా నిన్ను గురించి అనుకుంటున్నారు. మీ సాంప్రదాయాలు కూడా నిన్ను తిరిగి తన కుమార్తెగా స్వీకరించేందుకు అడ్డొస్తాయి అనుకుంటున్నారు అంటూ ఆగిపోయాడు ఇబ్లీస్. తుఫా ఒక్కసారి పెద్దగా నిట్టూర్చి, ఇబ్లీస్, మా మనుషుల గురించి నీకింత పరిజ్ఞానం ఉండటము నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. మా వంశాచారాలు కూడా బాగా తెలుసునన్నమాట. నేను బానిస వర్తకులకు చిక్కి ఇలా కులహీనురాలవటము నా తప్పు కాదు కదా. నేను కోరి వాళ్ల చేతబడలేదు. మా వాళ్లే నన్ను రక్షించలేకపోయారు. సరే, అదంతా అలా ఉంచుదాం. నా కన్న తల్లిదండ్రులు సుఖంగా ఉన్నారని వినటమే నాకు చాలు. అంతకన్నా నాకు ఆనంద సంతోషాలు కలిగించే సంగతి ఈ లోకంలో మరొకటి లేదు అన్నది. ఇబ్లీస్కు ఇప్పుడు తానొచ్చిన పని సక్రమంగా నెరవేర్చుకునేందుకు మంచి అవకాశం దొరికినట్లు అనిపించింది. తుఫాకి తను చెప్పిన వాస్తవ విషయాల్లో పూర్తి విశ్వాసం కలగటమే కాక తను భూతాల రాజైన మంచివాడు, మర్యాదస్తుడు అన్న నమ్మకం కుదిరినట్లు అతను భావించాడు. అమ్మా తుఫా, నా మనవి విన్నావు కదా. నా కాబోయే అల్లుడు నా నుంచి కట్న కానుకలేమీ అడగలేదు. అతడు నా కూతుర్ని మనసా ప్రేమించే చేసుకుంటున్నాడు. పోతే అతడు అడిగిందల్లా ఒకటే, పెళ్లినాటి విందులో నీ పాట కచేరీ వినాలని. ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నా భార్య కమరియ వియపురాలికి మాట ఇచ్చేసింది అన్నాడు ఇబ్లీసు కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ. ఆ ముసలివాడి విచారం చూసి తుఫాకి అతడిపైన ఎక్కడలేని జాలి కలిగింది. ఆ సమయంలో ఆమెకు ఆ భూతాల రాజును కుమార్తె వివాహపు చిక్కుల్లో నుంచి బయట పడివేయాలనే తప్ప తను చిక్కుల్లో పడిపోవచ్చుననే అనుమానం కలగలేదు. ఇబ్లీస్, నీ మాట నమ్మి నేను మీ లోకానికి వచ్చి ఆ పెళ్లి విందులో పాడి మీ అందరికీ ఆనందం కలిగిస్తాను. నన్ను మాత్రము తెల్లవారక ముందే ఇక్కడికి తీసుకుని వచ్చి వదలాలి సుమా. ఇప్పుడు ఖలీఫా గారు జుబేదారాణి భవనానికి పోయారు. ఆయన సూర్యోదయంతో పాటే నా గదికి తిరిగి వస్తారు అన్నది తుఫా. అమ్మా తుఫా, నీకెలాంటి భయము వద్దు. తెల్లవారే లోపల నిన్నిక్కడ దిగబెట్టేందుకు వాగ్దానం చేస్తున్నాను. ఖలీఫా గారికి నీ ప్రయాణం గురించి తెలియవలసిన అవసరమే లేదు అన్నాడు ఇబ్లీస్. తుఫా తన కిన్నెర తీసుకుని లేచి నిలబడింది. భూతాల రాజు ఇబ్లీసు ఆమె చేయి పట్టుకొని తనతో పాటు గది గోడల గుండా ఆమెను నడిపించి బయటకు తీసుకొని పోయాడు. కిటికీలు, తలుపు మూసి ఉన్న గదిలోకి అతడు ఎలా ప్రవేశించగలిగాడో తుఫాకు ఇప్పుడు అర్థమైంది. బయట మేడ మీద ఆవరణలో గుర్రం ఒకటి నిలబడి ఉన్నది. అది మామూలు గుర్రాల కన్నా కాస్త పెద్దది. దానికి పొడవైన రెక్కలున్నాయి. అసలే శంఖం లాంటి తెల్లనైన ఆ గుర్రము చంద్రకాంతిలో దగదగా మెరిసిపోతున్నది. ఇబ్లీసు తుఫాకు చేతిని ఆసరాగా ఇచ్చి గుర్రం మీద కూర్చోబెట్టాడు. వెంటనే గుర్రము రెక్కలాడించింది. రివ్వుమంటూ ఆకాశంలోకి లేచింది. ఇబ్లీసు దాని వెనుకగా బాణంలా పరిగెత్తిపోతున్నాడు. తుఫాకి మొదట్లో భయం కలిగినా భూతాల రాజు శక్తి సామర్థ్యాల మీద నమ్మకం కుదరటంతో ఆ భయం కాస్త పోయింది. ఆమె తల వంచి దిగువనున్న బాగ్దాదు నగరం కేసి చూసింది. నగరంలోని భవనాలు చిన్న పిచ్చుకగూళ్ళలా అట్టముక్కల పెట్టేలాగా ఆమెకు కనిపించాయి. మానవలోకంలో దేశాలు, వాటి సరిహద్దులు ఒక్కో ప్రాంతాల ఒక్కొక్క జాతికి పలుకుబడి ప్రాబల్యం ఉన్నట్లే భూతాల లోకంలో కూడా జాతులు ఒక్కొక్క ప్రాంతాన ఒక్కొక్క భూతజాతికి ప్రాధాన్యతలు ఉన్నాయి. తుఫాను ఇప్పుడు తీసుకుపోతున్నవాడు అరబ్ భూతాల రాజైన ఇబ్లీస్. అతను తుఫాతో చెప్పినట్లు జఫరోష్ అనే పర్షియన్ భూతాల యువరాజు ఒకసారి తుఫాను వెన్నెల రాత్రిలో మేడపైన చూసి ఆమె అందానికి ముగ్ధుడైపోయి ఎలా అయినా ఆమెను అపహరించుకుని పోవాలని చూస్తున్నాడు. కానీ మహాశక్తివంతుడైన ఖలీఫా రక్షణలో ఆమె ఉంటూ ఉన్నందువలన అది అతడికి సాధ్యం కాలేదు.
భూతప్రేత పిశాచాలని తమ మంత్రశక్తితో మారణహోమం చేయగల శక్తివంతులందరూ ఖలీఫా ఆస్థానంలో ఉన్నారు. మంత్రాధీనం కాని భూతము ప్రపంచంలో ఎక్కడా ఉండదు కదా. పర్షియన్ భూతాలకి, ముఖ్యంగా అరబ్బు మంత్రవేత్తలంటే చెడ్డ భయం. ఏ కారణం వలనైనా తుఫా నగరం దాటి దాపులనున్న కొండ ప్రాంతాల్లోని విహార స్థలాలకొస్తే ఆమెను అపహరించుకొని పోవాలని భూతాల యువరాజు జఫరోషు పథకం వేసుకుని కూర్చున్నాడు. ఇందుకుగాను తన వేగులైన భూతాలు కొన్నింటిని నగర ప్రాంతాల్లో ఉండి తుఫా దైనిక చర్యలను కనిపెడుతూ ఉండమని ఆజ్ఞాపించాడు. ఇబ్లీస్కి అతని భార్య అయిన కమరియాకు ఈ సంగతి తెలుసు. అందుకే ఆ భార్యాభర్తలు పర్షియన్ వేగు భూతాల మీద ఒక కన్ను వేసి ఉంచి రోజు రాత్రివేళ తుఫా ఇంటికి వచ్చిపోయేటప్పుడు తగు జాగ్రత్తల్లో ఉండేవారు. అదేవిధంగా జఫరోష్ వేగు భూతాలు ఇబ్లీస్ చర్యలను గమనిస్తూ ఎప్పటి వార్తలనప్పుడు తమ యువరాజుకు అందజేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పర్షియన్ వేగు భూతాలు రెండు జఫరోష్ యువరోజుండే చార్షాన్ పర్వతాలకేసి గాలిలో పరుగు తీశాయి. అవి వెళ్ళేటప్పటికీ యువరాజు తన సర్దారులతో కలిసి పానీయాలు తాగుతూ తాను బానిసలుగా పట్టుకొచ్చిన 2 కుర్రపిల్ల మంగోలు భూతాల నాట్యం చూసి వినోదిస్తున్నాడు. వేగుభూతాలు హడావుడిగా భవనం ముందు వాలి ద్వారం దగ్గరికి పోగానే అక్కడ కాపలా ఉన్న భూతము గండ్రగొడ్డలి నెత్తి వాటిని ఆగమని హెచ్చరించి, ఎందుకా వెధవ తొందర? యువరాజు గారు తన స్నేహితులతో కలిసి వినోద కాలక్షేపం చేస్తున్నారు అన్నాడు. దారి తొలుగు, తుఫాని అరబ్ భూతాల రాజు ఎత్తుకుపోతున్నాడు అన్నాయి వేగుభూతాలు. ఎవరా తుఫా అన్నాడు కాపలావాడు. ఆమె జగదేక సుందరి. మన భూతలోకంలో కూడా అలాంటి అందగత్తే ఉండదు. ముందు దారి తొలుగు అంటూ వేగుభూతాల్లో ఒకడు కాపలావాడిని పక్కకు నెట్టబోయాడు. కాపలావాడు గండ్రగొడ్డల్ని తిరగేసి వేగుభూతంగాడి నెత్తిన గట్టిగా ఒక పెట్టును పెట్టాడు. వాడు చచ్చాన్రా బాబోయ్ అంటూ క్రిందపడి గిలగిలా తన్నుకోసాగాడు. ఈ కేక భవనంలో విందు వినోదాల్లో మునిగి ఉన్న భూతాల యువరాజుకి, అతడి సర్దారులకి వినిపించింది. వెంటనే వాళ్ళు మంగోలు ఆడభూతాలని నృత్యం ఆపమని ఆజ్ఞాపించి కత్తులు దూసి భవనం తలుపులు తెరుచుకుని బయటకు వచ్చారు. ద్వారం ముందు వాళ్లకు ఒక వేగుభూతము నేల మీద పడి దొర్లుతూ ఉండటము, మరొక భూతము కాపలావాడితో కలబడేందుకు తయారవుతూ ఉండటము కంటబడింది. యువరాజు వాళ్ళకేసి కోపంగా చూస్తూ, ఏమిటి ఈ గోల? ఎందుకు మీలో మీరు ఇలా కొట్టుకు చస్తున్నారు అని గద్దించి అడిగాడు. ఆ ప్రశ్నకు వేగుభూతము యువరాజుకి దండం పెట్టి, మహాఘనత వహించిన పర్షియన్ భూతాల యువరాజా, ఇబ్లీసు తుఫాను అపహరించుకుపోతున్నాడు అన్నాడు. ఇబ్లీస్? ఇబ్లీస్ ఎవడివాడు? అరబ్ భూతాల రాజైనా? జగదేక సుందరి వాడి చేతిలో పడిందా? ఎలా పడింది? మీరేం చేస్తున్నారు? వాణ్ణి నిలువునా నరికి ఆ సుందరిని ఇక్కడికి తీసుకుని రాకపోయారా అన్నాడు పళ్ళు కొరుకుతూ యువరాజు. ఆ సరికి దెబ్బతిని క్రిందపడిన వేగుభూతము స్పృహ తెచ్చుకొని లేచి నిలబడి తడబడే గొంతుతో, ఆ ఇబ్లీస్ మహాశక్తివంతుడని మీకు తెలిసిందే కదా యువరాజా. వాణ్ణించి ఆ సుందరిని లాక్కోవాలని ప్రయత్నించాం. కానీ వాడు తన తల వెంట్రుక ఒకటి పీకి మా మీదకు విసిరాడు. అది మెరుపులా వచ్చి మమ్మల్ని పిడుగులా తాకి ఆకాశం నుంచి నేల పడగొట్టింది అంటూ అబద్ధమాడాడు. ఓ, ఆ అరబ్ భూతాల దుష్టుడు ఏదో కొత్త ఆయుధం కనిపెట్టాడన్నమాట. వాడు మీ మీదకి విసిరింది తల వెంట్రుక అయి ఉండదు, తలలో దాచుకున్న ఏదో భయంకర మారణాయుధం అయి ఉంటుంది అన్నాడు యువరాజు సాలోచనగా. యువరాజా, మన పర్షియన్ భూతాల కత్తులు గండ్రగొడ్డల ముందు ఆ ఇబ్లీసు సృష్టించిన మారణాయుధం ఏపాటి? పదండి, దాడి చేసి ఇప్పుడే ఆ జగదేక సుందరిని ఆ అరబ్ భూతాల నుంచి రక్షిద్దాము అంటూ సర్దారులు కేకలు వేసి మరికొన్ని భూతాల్ని పిలిచారు. ఈ విధంగా జఫరోష్ నాయకత్వం క్రింద పర్షియన్ భూతాల్ని యుద్ధానికి సమాయత్తమైతూ ఉండగా వేగుల వాళ్ళిద్దరూ అతడికి తుఫాను తెల్లగుర్రం మీద ఎక్కించి ఇబ్లీస్ తీసుకుపోతున్నట్లు చెప్పారు. అదా సంగతి, చెప్పరే, నా నల్లగుర్రం ఎక్కడా అని జఫరోషు చప్పట్లు చెరిచాడు. వెంటనే ఒక భూతము చీకటి కన్నా కూడా నల్లగా ఉండే ఒక గుర్రాన్ని తెచ్చి అతడి ముందు పెట్టింది. జఫరోషు దాన్నెక్కి చేతిలోని కత్తిని గాలిలో గిరగిరా తిప్పుతూ, పదండి, విజయమో వీర నరకమో తేలిపోవాలి. ఆ అరబ్ భూతాలుండే మోసుల్ నగర శిథిల ప్రాంతాలన్నీ నేలమట్టం చేసి అయినా మనం ఆ తుఫాన్ని చేజిక్కించుకోవాలి అన్నాడు.
పర్షియన్ భూతాలన్నీ తమ యువరాజు వెంట విజయమో వీరనరకమో అని కేకలు పెడుతూ బయలుదేరినాయి. యువరాజు తానెక్కిన నల్లగుర్రాన్ని ఆకాశంలో వేగంగా పరిగెత్తిస్తూ మోసూలు శిథిల ప్రాంతానికేసి బయలుదేరాడు. నల్లగుర్రం రెక్కల చప్పుడు, పర్షియన్ భూతాల కేకలు ఇబ్లీస్ చెవులు పడినాయి. అతడు ఒక్క క్షణమాగి వెనక్కు తిరిగి చూసి గబగబా తుఫా దగ్గరికి పోయి, అమ్మా తుఫా, మాకు జాతి శత్రువులైన పర్షియన్ భూతాలు మన వెంట పడుతున్నట్లున్నది. సందేహం లేదు. నువ్వేమీ భయపడకు. నిన్ను క్షేమంగా మా నివాస ప్రాంతాల్లో దించి నా అనుచరుల సహాయంతో ఆ నీచ భూతాలని తుక్కు 3 పుంజాలుగా కొట్టి వాళ్ళ చార్షాన్ పర్వతాలలోకి తరుముతాను అన్నాడు. ఇబ్లీస్ ఇలా ధైర్యవచనాలైతే పలికాడు గాని తుఫాకి మాత్రము ఎక్కడలేని భయంతో ముచ్చెమటలు పోశాయి. తన దురదృష్టం కొద్దీ భూతాల చేతిలో చిక్కటమేగాక అవి చేయబోయే భయంకర యుద్ధ మధ్యంలో చిక్కుకుపోయానని బెదురు పుట్టింది. ఆ వెంటనే ఆమె గుర్రం రెక్కల్ని 2 చేతులతో పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నది. ఇబ్లీసు చెవులు చిల్లులు పడేలా పెద్దగా ఈల వేశాడు. ఆ ఈలధ్వని అక్కడికి సమీపంలోనే ఉన్న గత కాలం నాటి సిథియన్ను, పార్థియన్ను, రోమన నగరాల శిథిలాల్లో మార్మురోగింది. వెంటనే తమ రాజు ఏదో ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలుసుకున్న అరబ్బు భూతాలు ఆయుధాలు ధరించి గాలిలో ఎగిరి క్షణాల మీద తమ రాజును సమీపించాయి. ఇబ్లీసు తనను వెన్నాడి వస్తున్న పర్షియన్ భూతాలని తన అనుచరులకు చూపించి, మీ రాణి కమరియా ఎక్కడా? ఈ మానవ స్త్రీని ముందు కాబోయే ఈ యుద్ధభూమికి దూరంగా తీసుకొని పోవాలి. అదిగో పర్షియన్ నీచులు మనల్ని చుట్టుముట్టాలని చూస్తున్నారు, పోయి ఎదుర్కోండి అని ఆజ్ఞాపించాడు. ఇంతలో పర్షియన్ భూతాల యువరాజు జఫరోషు తన నల్లగుర్రం మీద పెద్దగా కేకలు పెడుతూ అక్కడికి రానే వచ్చాడు. ఇబ్లీసు చప్పున తన అనుచరుడి నుంచి కత్తి ఒకటి లాక్కొని జఫరోష్ని ఒక్క పోటు పొడవబోయాడు. కానీ అది గురి తప్పి అతడెక్కి ఉన్న గుర్రం మెడకు తగిలింది. గుర్రం ఒక్కసారిగా సకిలించి మెడను అటు ఇటు తిప్పుతూ దూరంగా ఎగిరిపోయింది. ఈ లోపల అరబ్బు పర్షియన్ భూతాలు కత్తులతో గండ్రగొడ్డలతో ఒకళ్ళనొకళ్ళు నరుక్కోసాగారు. చావు దెబ్బతిన్న ప్రతి భూతము రబ్బరు బుడగల ఠపీమంటూ పెద్ద శబ్దంతో పేలిపోయి దిగువన ప్రవహిస్తూ ఉన్న యూఫ్రటీస్ నదిలో పడసాగింది. సమయానికి ఇబ్లీస్ భార్య కమరియా అక్కడికొచ్చింది. ఆమె తెల్లగుర్రం మీద మూర్చపోయిన తుఫాని ప్రేమగా ఒడిసి పట్టుకొని గుర్రం మీద ఆమె పక్కనే కూర్చొని, అమ్మా మహారాణి తుఫా, నీకొచ్చిన భయం ఏమీ లేదు. మా అరబ్బు భూతాలు క్షాత్రంలో అందవేసిన చేతులని నీకు తెలుసుననుకుంటాను. లోగడ 4-5 సార్లు మా వాళ్ళు ఈ శత్రుభూతాలని యుద్ధంలో చావ చితక కొట్టారు. వాళ్ళ రాజు ముసలివాడే మంచం పట్టడంతో ఉడుకు రక్తంగల ఈ యువరాజు జఫరోషు కన్ను మీను కానరాక ఇలా యుద్ధానికి వచ్చాడు. ఆ దుర్మార్గుడు చాలా కాలంగా నిన్ను అపహరించుకొని పోవాలని ఉచ్చులు పన్నుతున్న సంగతి మాకు తెలుసు అన్నది. తుఫా ఆ మాటలతో కాస్త తెలివి తెచ్చుకొని, ఏ రాయి అయితేనేం పళ్ళు విరగొట్టుకునేటందుకు నేను పర్షియన్ భూతాల చేతుల్లో పడే బదులు అరబ్బు భూతాల చేతుల్లో పడ్డాను అన్నది పెద్దగా నిట్టూర్చుతూ. ఈ మాటలకి కమరియా చాలా నొచ్చుకుంటూ, అమ్మా అలా అనకు, నిన్ను మేము అపహరించుకుపోవటం లేదు. నీ సమ్మతితోనే నా కుమార్తె పెళ్లి సందర్భంలో నీ అద్భుత గానం వినేందుకు ఆహ్వానించి పిలుచుకుపోతున్నాం. తర్వాత నిన్ను నీ స్వగృహంలో వదిలిపెడతాము. ఇవన్నీ మాట్లాడుకునేటందుకు ఇది క్షేమమైన ప్రదేశం కాదు. అదిగో నా అల్లుడు చూశావా, కత్తితో ఎన్నెన్ని పర్షియన్ భూతాలను తెగనరుకుతున్నాడో అన్నది. తుఫా భూతాల రాణి అల్లుడు ప్రతాపం చూసి ఆనందించే మానసిక స్థితిలో లేదు. ఆమె అయిష్టంగా ఒకసారి భూతాల పోట్లాట కేసి చూసి, కమరియా, నన్ను ఈ ప్రాంతం నుంచి కాస్త ప్రశాంతంగా ఉండే చోటుకు తీసుకుపోలేవా అన్నది. అమ్మా నేనొచ్చింది అందుకు కదా అంటూ కమరియా గుర్రాన్ని నేల మీదకి దించి నదీ తీరంలో ఉన్న అసంఖ్యాకమైన శిథిల భవనాల్లో ఒక దానిలోకి తుఫాను తీసుకుని పోయింది. ఇక నదిపై ఉన్న ఆకాశంలో భూతాలు ఎడతెగని యుద్ధం చేస్తూనే ఉన్నాయి. అరబ్ భూతాల రాజు ఇబ్లీసు తన అనుచరులు తెచ్చిన మరొక తెల్ల గుర్రాన్నెక్కి జఫరోష్ యువరాజుతో హోరాహోరీ పోరాడుతున్నాడు. జఫరోషు ఎడమ చేతిలో డాలొకటి పట్టుకొని ఇబ్లీస్ కత్తి దెబ్బల నుంచి కాపాడుకుంటూ కుడి చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో అతన్ని నరకాలని చూస్తున్నాడు.
ఇబ్లీసు అదే విధంగా డాలుతో అతడి దెబ్బల్ని కాచుకుంటూ కత్తితో జఫరోష్ని తుదముట్టించాలని తెగించి పోరాడుతున్నాడు. ఈ విధంగా అరబ్బు పర్షియన్ భూతాల కేకలతో అరుపులతో పెను తుఫానుల్లా ఆకాశంలో యుద్ధం చేస్తూ ఉంటే దిగువనున్న యూఫ్రటీస్ నదిలో చేపలు పడుతున్న బెస్తవాళ్లు ఆ ధ్వనుల్ని స్పష్టాతి స్పష్టంగా వింటూ ఆశ్చర్యచకితులవసాగారు. ఆకాశంలో మబ్బుల చాటున దేవదూతలకి సైతాను అనుచరులకి ఏదో ఘర్షణ సాగుతున్నట్లున్నది. ఆ శబ్దాలేవి నీకు వినిపించడం లేదా అని అడిగాడు ఒక బేస్తవాడు తోటి బేస్తవాణ్ణి. ఓహో, అయితే నీవి నాలాగే పాము చెవులన్నమాట. నేను మబ్బుల చాటు నుంచి వచ్చే ఆ శబ్దాలు వినటమే కాదు, అక్కడి నుంచి మధ్య మధ్య తపతపామంటూ నదిలోకి రాలిపడుతున్న ఏవో వింత ఆకారాలని కూడా చూస్తున్నాను అన్నాడు రెండో బెస్తవాడు. నీదంతా భ్రమ. ద్రాక్షాసారాయి మామూలుగా కన్నా ఎక్కువ తాగి ఉంటావు. ఏది నువ్వనే ఆ వింత ఆకారాన్ని వలేసి పడదాం పట్టు అన్నాడు మొదటివాడు. అవి మన కంటికి కనబడి క్షణంలో నీట కలిసిపోతుంటే వాటిని పట్టుకోవటం ఎట్లాగా? నన్ను అడిగితే ఆ జరిగేది దేవతలకు సైతాన్ అనుచరులకు మధ్య యుద్ధం కాదంటాను. దేవతల దెబ్బకు సైతానులు అంతసేపు నిలబడలేరు అన్నాడు రెండో బెస్తవాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా మరికొందరు బెస్తవాళ్ళు వాళ్ళ పక్కన చేరి తలెత్తి ఆకాశంలోకి వింతగా చూడసాగారు. ఇంతలో ఇబ్లీసు జఫరోష్కు సాటి రాకపోయినా యుద్ధ నైపుణ్యంలో అతడిదే పై చెయ్యి. అతడు యువకుడుగా అనేక జాతుల భూతాలతో యుద్ధం చేసి ఆరితేరినవాడు. ఆ కారణం వలన అంతగా అనుభవం లేని పర్షియన్ భూతాల యువరాజుని గాయపరిచి అతని గుర్రం డెక్కల్లో ఒకదాన్ని కత్తితో నిలువున చీరేశాడు ఇబ్లీసు. గుర్రం పట్టుతప్పి ఒక పక్కకు ఒరిగిపోతూ గాలిలో సరిగ్గా ఎగరలేక కింద మీదు అయితూ ఉండటంతో తన భుజం మీద బలమైన కత్తి దెబ్బ తగలటంతో బెదిరిపోయాడు జఫరోష్. గుర్రాన్ని చార్షాన్ పర్వతాలకేసి తిప్పి, పర్షియన్ భూత యోధులారా, ఇక యుద్ధం మాని అందరూ నా వెనుకగా మన పర్వత ప్రాంతాలకు ఎగిరిరండి అంటూ దౌడు తీయసాగాడు. పర్షియన్ భూతాలని చావు దెబ్బ తీయటానికి ఇదే మంచి అదును అని గ్రహించిన ఇబ్లీసు తన అనుచరులను ప్రోత్సహిస్తూ, ఓ సాటిలేని మేటి వీరాది వీర రణాధిరాతి ధీరులైన అరబ్ భూతాల్లారా, శత్రువును సర్వనాశనం చేయటానికి ఇదే మంచి అవకాశం. ఒక్క పర్షియన్ భూతం కూడా వాళ్ళ చార్షాన్ పర్వతాలకు చేరటానికి వీలేదు. వెంబడించండి, అందిన వాటిని నరుగుతూ పోయి వాటి నివాస స్థానాలని ఆక్రమించుదాము అంటూ కేకలు పెట్టసాగాడు. ఇనుముడించిన సాహసంతో అమిత ఉత్సాహంతో అరబ్ భూతాలు పారిపోతున్న పర్షియన్ భూతాల వెంట పడినాయి. ఏటు చూసినా ఆమడ దూర ప్రయాణము, ఆకాశమంతా భూతావృతమైపోయింది. చార్షాన్ పర్వతాల్లోని తన సుందర భవనంలో ముసలి పర్షియన్ భూతాల రాజు నిద్రపోతున్నాడు. అతడు బాగా వృద్ధుడైపోవటమే కాక ఆరోగ్యం కూడా బాగా ఉండనందువలన భూతాల మీద అధికారం కొంతకాలంగా అతడి కొడుకు జఫరోష్ చెలాయిస్తున్నాడు. ఈ జఫరోషు తెలివిగలవాడే కాని పొగరుబోతని. ఆ కారణంగా ఏనాడు అతని అరబ్బు మంగోలీయుల భూతాలతో విరోధం తెచ్చుకొని దెబ్బతినే అవకాశం ఉందని ముసలిరాజు ఆందోళన చెందుతూ ఉండేవాడు. ఇప్పుడు ఆ ముసలివాడికి ఒక కల లాంటిది వచ్చింది. శరీర బాధల నివారణకంటూ అతడు ఆ మధ్య ఖర్జూర చెట్ల కళ్ళు కాస్త అతిగా తాగుతున్నాడు. ద్రాక్షారసం తాగమని ఈ ఘాటైన ఖర్జూర కళ్ళు కంచరగాడిదలనైనా ఒంటెలనైనా దిమ్మ తిప్పి పడగొడుతుందని అతన్ని వైద్యులు హెచ్చరించారు. అయినా ముసలిరాజు జిహ్వ చాపల్యం కొద్దీ ఆ ఖర్జూర కళ్ళు పూటుగా తాగి నిద్రకు ఉపక్రమించాడు. ఆ నిద్రలో అతడికొక కల. అందులో అరబు భూతాలు తన కొడుకైన జఫరోష్ను పట్టుకొని నిలువున నరకబోతున్నాయి. ఈ కల రాగానే ముసలిరాజు మంచం మీద ఎగిరి కూర్చొని, రక్షించండి, రక్షించండి, చంపకండి అంటూ అరవసాగాడు. ఆ కేకలు విని ద్వారం దగ్గర కాపలాగా ఉన్న 2 భూతాలు పరుగు పరుగున అతడి మంచం దగ్గరికి వచ్చి, భయపడకండి మహారాజా, మన యువరాజెక్కిన గుర్రాన్ని పట్టుకోవటము ఆ అరబు భూతాల గుర్రాలకి సాధ్యమయ్యే పనైనా? పైగా మన యువరాజు దాడి చేయటంలో ఎంత నేర్పరో పారిపోయి రావటంలో కూడా అంత నేర్పరి అన్నాడు. ముసలిరాజు ఈ జవాబుకు మరింత గడబిడబడిపోయి తాను కన్నది కల నిజమా అనుకుంటూ పక్కన ఉన్న ముక్కాలి పీట మీద ఉన్న కూజాలోని
ఖర్జూర కల్లును గడగడా తాగి కాపలా భూతాలతో, వెదవల్లారా, ఏమిటి మీరనేది? నేనేదో పీడకలకని నిద్రలేచి కేకలు పెడుతూ ఉంటే మీరు నిజంగానే యువరాజు పారిపోయి వస్తున్నాడని చెబుతున్నారు అంటూ గద్దించాడు. కాపలా భూతాలు రెండూ ముఖముఖాలు చూసుకొని, మహారాజా, మీరు కన్నది కల కాదు. నిజంగానే మన యువరాజు జఫరోషు మంచి ముహూర్తం చూసుకోకుండా అరబ్ భూతాల మీదకి యుద్ధానికి పోయి దెబ్బ కొట్టి దెబ్బతిని మన పర్వతాలకేసి వేగంగా పురోగమించి వస్తున్నారు అన్నాడు. ఆ సరికి ముసలి భూతాల రాజుకి వాస్తవమేమిటో తెలిసిపోయింది. అతడు నెత్తి నోరు బాదుకుంటూ, నా కొడుకు ఆ అరబ్ భూతాల మీదకి యుద్ధానికి వెళ్ళాడా? ఎందుకు? ఏం సాధిద్దామని అని అడిగాడు. మహారాజా, ఆ జగదేక సుందరినెవరినో అరబ్ భూతాల రాజు ఇబ్లీస్ పట్టుకుని పోతున్నాడట. ఆ సుందరిని రక్షిద్దామని మన యువరాజు అతడి మీదకి దాడికి వెళ్ళాడు. మన యువరాజుకు అందమైన ఆర్త స్త్రీ జనోద్ధరణ అంటే ప్రాణంతో సమానం కదా అన్నాడొక కాపలాభూతం. ఇబ్లీసు ఒక సుందరిని అపహరించుకొని పోవటమా? వాడికిదేం పోయే కాలం? నా వయసు వాడే. మనవులు మునిమనవులు కూడా ఉండి ఉండాలే. ఈ ముసలితనంలో ఎంత అందగత్తెనైనా పట్టుకుని ఎత్తుకుపోవటం ఏమిటి అంటూ ముసలిరాజు గుడ్లు తెరవేశాడు. కాపలా భూతాలు రెండు ఎవరు మాట్లాడటమా అని ఒకళ్ళనొకళ్ళు మోచేతులతో పొడుచుకున్నాయి. అప్పుడు ఒక భూతము ధైర్యం తెచ్చుకొని, మహారాజా, క్షమించాలి. ఆ ఇబ్లీస్ మీ వయసు వాడే అయినా అతని శరీరదార్ఢ్యము యువకుడి లాంటిది. దానికి కారణము అరబ్ హకీంల మందు మాకులంటారు. వాళ్ళు కస్తూరి, శిలాజిత్ లాంటి వాటితో సంజీవని లాంటి ఔషధాలు తయారు చేస్తారట అన్నాడు. ఈ కస్తూరి, శిలాజిత్తుల మాట తర్వాత చూద్దాం. ముందు మీలో ఒకడి పోయి కొండ ఎక్కి జఫరోషు ప్రాణాలతో పారిపోయి వస్తున్నాడో లేదో చూడండి. రెండోవాడు నా 2 మూపురాల ఒంటెను సిద్ధం చేసి ద్వారం దగ్గరకు తీసుకుని రండి. ఒకవేళ ఆ ఇబ్లీస్ది పైచేయి అయితే అతడితో రాజీ మాటలు మాట్లాడతాను అన్నాడు ముసలి పర్షియన్ భూతాల రాజు. క్షణాల మీద ఒక ఆపలావాడు బ్యాక్టీరియన్ జాతిదైన ఒక 2 మూపురాల ఒంటెను బాగా అలంకరించి తీసుకుని వచ్చి దానిమీద ముసలిరాజును ఎక్కించాడు. రాజు దానిమీద గాలిలోకి లేచి పర్వత శిఖరానికి చేరేంతలో అక్కడికి పోయిన రెండో కాపలాభూతము గుండెలు బాదుకుంటూ అతడికి ఎదురొచ్చి, మహారాజా, మన యువరాజు చాలా ప్రమాదంలో చిక్కుకున్నట్లున్నది. అతడెక్కిన నల్లగుర్రము ఒక రెక్క తెగి గాలిలో ఉల్టా సీదా అవుతూ పారిపోతూ వస్తున్నది. దాన్ని తరుముతూ ఇబ్లీసు తెల్లగుర్రం మీద వస్తున్నాడు. అలాగే మిగతా అరబ్ భూతాలు మన పర్షియన్ భూతాల్ని వెంటబడి తరుముతూ ఇటుకేసే వస్తున్నాయి అని చెప్పాడు. ఇక కాపలాభూతం మాట ముగించేంతటిలో జఫ్రోష్ గుర్రం మీద అటుకేసి వచ్చి తండ్రిని చూసి, బాబా, నువ్వెటైనా పారిపో. అరబ్ భూతాలు మన మీదకి యుద్ధానికి వస్తున్నాయి. అదుగో వాళ్ళ రాజు తెల్ల గుర్రం మీద అన్నాడు. ముసలిరాజు తన 2 చేతుల్ని జోడించి పైకెత్తి వేగంగా వస్తున్న ఇబ్లీస్ కేసి తన ఒంటెను నడిపి, ఓ ఇబ్లీస్, నేను పర్షియన్ భూతాల రాజునైన జంగ్ ఒలేదీనును. మనం ఒకప్పుడు ప్రాణ స్నేహితులం. మంగోలు భూతాల దాడుల్ని ఇద్దరము కలిసి ఎదుర్కొన్న రోజులు జ్ఞాపకం ఉన్నాయా అన్నాడు. ఇబ్లీస్ దృష్టి జఫరీష్ మీదనే ఉంది. అతన్ని ఎలాగైనా పట్టుకుని నరికి పోగులు పెట్టాలన్న కోపంలో ఉన్నాడతను. కానీ మధ్యలో ఈ ముసలిరాజు అడ్డొచ్చి ఇలా అనగానే ఇబ్లీసు తన గుర్రం వేగాన్ని తగ్గించి కళ్ళు చిట్లించి పర్షియన్ భూతాల రాజుకేసి చూస్తూ, ఎవరది? జంగ్ ఒలేదీనా? మన స్నేహం మాట తర్వాత ముందు ఆ జఫ్రోష్ని నా కత్తికి ఎరచేయాలి అన్నాడు కోపంగా. జంగ్ ఒలే తన ఒంటెను ఇబ్లీస్ గుర్రానికి అడ్డంగా నిలిపి, ఇబ్లీస్, ఒకనాటి ప్రాణమిత్రుడా, శాంతించు. ఎంత చెడ్డ నక్క, కుక్క, కోతి, కొండముచ్చు వెదవైనా ఆ జఫరోషు నా కొడుకు కదా. నా తర్వాత పర్షియన్ భూతాలకు రాజు కావలసినవాడు. నా ముఖం చూసి అతన్ని క్షమించు అన్నాడు దీనంగా. అంతలో అక్కడికి పర్షియన్ భూతాల్ని తరుముతున్న అరబ్ భూతాలన్నీ వచ్చి చేరినాయి. తమ రాజు ఇబ్లీసు ఒంటె మీద కూర్చున్న ముసలివాడితో మాట్లాడుతూ ఉండటం చూసి భూతాల్లో కొందరు, రాజా ఇబ్లీస్, ఆ దేవకన్య లాంటి మానవ స్త్రీని అపహరించవచ్చిన జఫరోష్ని ప్రాణాలతో ఎలా వదలం అని అడిగారు. ఆ ప్రశ్నకు ఇబ్లీస్ జవాబు చెప్పబోయేటంతటిలో ముసలి జంగ్ ఒలే ఆశ్చర్యపోతూ, మిత్రుడా ఇబ్లీస్,
నేను విన్నది జఫరోషు ఒక స్త్రీని నీ బారి నుంచి రక్షించవచ్చాడని. ఇప్పుడు నీ వాళ్ళు చెప్పటం వాడు అపహరించుకుపోజూశాడని. ఏది నిజం అన్నాడు. మిత్రమా జంగోలే, ఆ ప్రశ్న నీ కొడుకుని అడుగు అన్నాడు ఇబ్లీస్. తండ్రి వెనక గుర్రం మీద కరుచుకొని కూర్చున్న జఫరోష్ కేసి చింత నిప్పుల్లా మెరిసిపోతున్న కళ్ళతో చూస్తూ, ఏరా భ్రష్టుడా, నిజమేదో చెప్పు అంటూ కళ్ళురిమాడు జంగోలే, తన కొడుకు ఎక్కి కూర్చున్న గుర్రం చెవి పట్టుకొని ముందుకు లాగుతూ. జఫరోషు ఏడ్పు ముఖం పెట్టి, బాబా, మన వేగుభూతాలు రెండు ఇబ్లీసు ఒక సుందరిని అపహరించుకుపోతున్నాయని వచ్చి నాతో చెప్పారు. నేను జాలి కొద్దీ ఆ పిల్ల రక్షణకు పోయాను అంటూ బొంకాడు. ఈ వయసులో నేను స్త్రీలను అపహరించుకుని పోవటమా అంటూ ఇబ్లీస్ ఆశ్చర్యపోయి, మిత్రమా జంగోలే, నీ కొడుకు భూతాలాడరాని అబద్ధాలాడుతున్నాడు. నేను ఏ స్త్రీని అపహరించుకుపోవటం లేదు. నా కుమార్తె వివాహ సందర్భంలో ఒక మహాసంగీత విద్వాంసురాలిని ఆహ్వానించి వెంట తీసుకుని పోతున్నాను. ఆమె సౌందర్యం చూసి నీ కొడుకు ఎంతో కాలంగా ఆమెను ఎత్తుకుపోయేందుకు పథకాలేస్తున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఖలీఫా గారి ఆస్థానంలో ఉండే భూతమాంత్రికులకు తెలియదు. వాళ్లే గనక నీ కొడుకు తలపెట్టిన దుర్మార్గం ఎరిగి ఉన్నట్లయితే ఈ పాటికి మీ వాడిని సీసాలో ఎక్కించి బిరడా బిగించి దానిమీద లక్కతో ఖలీఫా గారి సీలి వేసి టైగ్రీస్ నదిలో 12 నిలువుల లోతున పాతివేసి ఉండేవాళ్లు అన్నాడు. ఖలీఫా పేరు వింటూనే పర్షియన్ భూతాలరాజు ఒంటె మీద మూర్చోపోయినంత పనిచేసి కొడుకుకేసి పళ్ళు కొరుకుతూ, ఒరే జఫరోష్, నువ్వు ఖలీఫా గారి ఆధీనంలోని స్త్రీలనే అపహరించాలని చూస్తున్నావా? ఎంతటి దుస్సాహసం! ఆయన తలుచుకుంటే మన జాతినంతటినీ ఈ కొండ గుహల్లో బంధించి గుహద్వారాలని సున్నంతో పాళాశ్రితో సాపు చేయించి మనను నిలువునా ప్రాణం తీయగలరే అన్నాడు. మిత్రమా జంగోలే, ఆ పని ఖలీఫా గారు కాదు. నువ్వు కనపడకపోతే నేనే చేసి ఉండేవాణ్ణి. ఇక వస్తాను. అవతల నా కూతురు పెళ్లి ముహూర్తం పనులు చూసుకోవాలి అంటూ గుర్రాన్ని వెనక్కు తిప్పబోయాడు ఇబ్లీస్. పర్షియన్ భూతాలరాజు అతన్ని వారిస్తూ, ప్రాణ స్నేహితుడా ఇబ్లీస్, ఈ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించకుండా పోవటానికి వీలేదు. కావాలంటే తెల్లవారే లోపలే మీ స్థానాలకి వెళ్దురుగాని అని తన అనుచరులతో, మన మిత్రజాతి వాళ్లైన అరబ్బు భూతాలకి ఘనంగా విందు ఏర్పాటు చేయండి. ద్రాక్ష, ఖర్జూర, ఈత దొరికితే తాటి మద్యాలు ఈ విందులో వరదలై పారి ఈ చార్షాన్ కొండ అంచుల మీద నుంచి జలపాతాల్లా క్రిందకు దొర్లి కాల్వలై టైగ్రిస్సు, యూఫ్రటీస్ నదుల్లోకి ప్రవహించాలి అని ఆజ్ఞాపించాడు. ముసలిరాజు ఉత్సాహం చూసి ఇబ్లీసు అతడి ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాడు. ఆ ముందు క్షణం వరకు ఒకళ్ళనొకళ్ళు కత్తులతో గండ్రగొడ్డలతో నరుక్కున్న అరబ్బు, పర్షియన్ భూతాలు మద్యం మాట వింటూనే ఆ జన్మ మిత్రుల్లాగా రక్త బంధువుల్లాగా గెంతుతూ నాట్యాలు చేస్తూ కొండ మీద ఉన్న వెడల్పాటి సమతల ప్రదేశంలో విందు భోజనాలకు కూర్చున్నారు. ఆ విందులో మద్య మాంసాలకి, మంగోలు, తురుష్క నాట్యకత్తెల నృత్యాలకి కొదువు లేదు. భూతాలరాజు ఇబ్లీస్ వెంట తుఫా వెళ్ళిన రాత్రి అంతా ఖలీఫా జుబేదారాణి ఇంట గడిపి తెల్లవారుగట్ల వచ్చి తుఫా గదికి తాళం తీసి లోపలికి అడుగు పెడుతూనే ఎక్కడలేని ఆశ్చర్యం పొందాడు. మామూలుగా ఆ సమయంలో తుఫా ఒక ఉన్నతాసనం మీద కూర్చొని కిన్నెర వాయిస్తూ ఉంటుంది. ఖలీఫాకు తుఫాతో పాటు కిన్నెర కూడా అది ఉండవలసిన స్థానంలో కనిపించలేదు. ఆయన తన ఆశ్చర్యం నుంచి కొంత తేరుకొని గొంతెత్తి తుఫా అని పిలుస్తూ ఆ గది పక్కనే ఉన్న చిన్న గదులు అన్నీ తిరిగాడు. కానీ తుఫా కనిపించలేదు. హా తుఫా, నన్ను నడి సముద్రంలో వదిలిపోయావా అంటూ ఖలీఫా పెద్దగా ఒక కేక పెట్టి ఉన్న చోటనే రత్నకంబళి మీద మూర్చపోయాడు. ఖలీఫా కేక వింటూనే ఆయన వేత్రహస్తుడైన మస్రూరు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఖలీఫా మూర్చపడి ఉండటం చూసి దాసదాసీల్ని పిలిచాడు. అందరూ చేరి ఎంతోసేపు శైత్యోపచారాలు చేయగా ఖలీఫాకి తిరిగి తెలివి వచ్చింది. ఆయన కళ్ళు తెరిసి చుట్టూ ఓ మారు చూసి మస్రూర్ కేసి పళ్ళు కొరుకుతూ, ఒరే అసమర్థపు కుక్క, నువ్వే కదా నా అంతఃపురం కాపలా వాళ్ళకి నాయకుడివి. నీ కాపలాలో ఉన్న తుఫా ఏమైంది? వెంటనే ఆమెను తెచ్చి నాకు చూపకపోయావో నిన్ను టైగ్రీస్ నదిలోని ముసలకు సజీవంగా ఆహారం చేస్తాను అన్నాడు.
అప్పటికి గాని మస్రూర్కి ఖలీఫా మూర్ఛకు కారణం తెలియరాలేదు. అతడు వెంటనే దాసదాసీలని తుఫా కోసము భవనమంతా గాలించమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు భవనంలోని అటకల దగ్గర నుంచి నేలమాళి గల వరకు అంతా వెతికి చూసి వచ్చి మస్రూర్తో, అయ్యా, ఆ దేవసుందరి తుఫా మాకెక్కడా కనిపించలేదు అన్నారు. అంతవరకు ఖలీఫా మౌనంగా తుఫా ఎలా మాయమైపోయిందా అని ఆలోచిస్తున్నాడు. దాసదాసీలు ఆమెను గురించి దేవసుందరి అంటూ మాట్లాడగానే ఆయన ఉలిక్కిపడి, అవును, దేవసుందరే, సందేహం లేదు, ఏ గంధర్వరాజు కూతురు అయి ఉంటుంది అనుకున్నాడు మనసులో. కానీ మరుక్షణంలోనే కాపలా వాళ్ళ మీద ఆయనకు తిక్కరేగిపోయింది. మనుషులు కాపలా కాసేదేమిటి? శార్థం. దేవకాంత గనకే పారిపోకుండా గట్టిగా కాపలా కాయాలి. పైగా తుఫా దేవకాంత అనేందుకు రుజువేమిటి? ఈ చుట్టూ చేరిన వెధవాయిలు తనను ఆనందపరిచేందుకు పలికే ముఖస్థుతి కబుర్లు తప్ప. ఖలీఫా ఇలా ఆలోచించి మస్రూర్ని వేసిన తాళం వేసినట్టే ఉంది. గదిలో తుఫా లేదు. నీ వెధవ బుర్రకు ఇందుకు కారణం ఏమై ఉంటుందని తోస్తున్నది అని అడిగాడు. ఇదేం నాకు అర్థం కావటం లేదు హుజూర్. కానీ దేవతా స్త్రీలకు తలుపులు తాళాలు అడ్డం కాదని ఒక ఖాజీ చెప్పగా విన్నాను. వాళ్ళు రాతి గోడల్లో నుంచి కూడా నీటి కన్నా గాలి కన్నా పలచనై దూరిపోగలరట అన్నాడు మస్రూర్ భయంగా. ఏది? ఈ భవనం గోడల్లో నుంచి లోపలికి గాలి నీరు వస్తున్నట్లు లేదే. అలా జరిగితే పోయిన చలికాలంలోనో వానాకాలంలోనో నేను తుఫా కూడా చచ్చిపోయి ఉండేవాళ్ళం. అతి తెలివిగా మాట్లాడకు అంటూ ఖలీఫా కళ్ళెర చేశాడు. మస్రూర్ వణికిపోతూ, హుజూర్, ఇవి నా మాటలు కావు. అరబ్బీ, పర్షియన్, హిబ్రూ భాషలు నేర్చి ఆయా గ్రంథాల్ని క్షుణ్ణంగా చదివిన ఒక ఖాజీ నాతో అన్న మాటలు అన్నాడు. ఆ ఖాజీకి శిరచ్ఛేద శిక్ష విధించాను. నువ్వే స్వయంగా అమలు చేయాలి. నువ్వు చెప్పే అద్భుత శక్తులు దేవతలకే కాదు, భూతాలకు కూడా ఉంటాయి. అట్లా అని తుఫా భూతం అంటావా అని అడిగాడు ఖలీఫా. హుజూర్, అంత మాట? అలా అన్నవాళ్ళ గొంతులు పడిపోతాయి, నాలుకలు రాలిపోతాయి అన్నాడు మస్రూరు వంగి సలాం చేస్తూ. అంతలో అక్కడికి వజీర్ జాఫర్, సంగీతవేత్త ఇషాకు కూడా వచ్చారు. వాళ్ళకి పనివాళ్ల ద్వారా తుఫా అంతర్ధాన వార్త అందింది. తుఫా ఇషాక్ కేసు దీనంగా చూస్తూ, ఇషాక్, నువ్వు నా కోసం తెచ్చిన దేవకన్య మాయమైపోయింది అన్నాడు. ఇషాకు కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ, హుజూర్, ఆ రోజున బానిసల వర్తకుడి దగ్గర ఆమెను చూసి ఆ గానం విన్నప్పుడే నాకు తుఫా దేవకన్య అన్న అనుమానం కలిగింది. ఆమె ఏనాడో అంతర్ధానమైపోక ఇంతకాలము మన ఇంట ఉండటమే నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు. ఈ మాటలు ఎందుకనో ఖలీఫాకు రుచించలేదు. ఆయన ముఖ కవళికలు పరీక్షగా చూస్తూ అది గమనించిన వజీరు జాఫర్ గది 4 మూలలు ఒకసారి తిరిగి వచ్చి ఖలీఫాతో, హుజూర్, ఏ దేవకన్య అయినా ఒకసారి తమ అంతఃపురంలో చేరిన తర్వాత తిరిగి దేవలోకం వెళ్ళిపోతుందంటే నేను నమ్మను. తమ జనానాలో కన్నా దేవలోకంలో ఏ స్త్రీకైనా ఎక్కువ ఆనందం కలిగించేదేముంటుంది గనక అన్నాడు. బావుంది, కవిలా అన్నావు. ఇప్పుడు మంత్రిగా నీ సలహా ఏమిటో చెప్పు. నాకు కావాల్సింది తుఫా, ఆమెను గురించిన పొగడ్తులు కాదు అన్నాడు ఖలీఫా విసుగ్గా. హుజూర్, నా అనుమానం ఏమిటంటే తుఫా చిన్నరాణి గారిని ఏ దుష్టులో మారుతాళం చెవితో గది తలుపులు తీసి ఎత్తుకుపోయారని అన్నాడు జాఫర్. మారుతాళపు చెవితో ఈ గది తలుపులు తీయటమా? ఈ తాళాన్ని హిందూస్థాన్లోని మన దౌత్య ప్రతినిధి ఎవరో మయాచారి అనే గొప్ప కమ్మరి వంశస్థుడైన తన్మయాచారి చేత స్వయంగా చేయించి స్వయంగా తెచ్చి నాకు ఇచ్చాడు అన్నాడు ఖలీఫా చిరుకోపంగా. వజీరు జాఫరు తలుపు గొళ్ళానికి వేలాడుతున్న తాళాన్ని తీసుకుని అటు ఇటు తిప్పి పరిశీలించి, హుజూర్, హిందూస్థాన్ పనివాళ్ళలాగా మన అరబ్బు పనివాళ్ళు వస్తువుల్ని తయారు చేయలేరు, కానీ చేసిన వాటిని ఛిద్రం చేయటంలో గటికులు. పూర్వం మన ప్రాంతాల్లో గ్రీకులు రోమనులు కట్టిన మహాభవనాలని మన వాళ్ళు ఎలా నేలమట్టం చేశారో మనందరికీ తెలిసిందే కదా అన్నాడు. వజీర్ జాఫర్, నువ్వేదో బొటనవేలికి బోడితలకు ముడిపెట్టాలని చూస్తున్నట్లున్నది. ఇంతకు నువ్వు చెప్పదలిచిందేమిటి? ఎవడో దుష్టుడు ఈ తాళాన్ని మారుతాళపు చెవితో ఓడదీశాడనేనా? సరే, అలాగే ఓడదీశాడనుకుందాము. వాణ్ణి పట్టుకోవటం ఎట్లాగా?
అని అడిగాడు ఖలీఫా కోపంగా. వజీర్ జాఫర్ ఒక క్షణం ఆలోచించి, హుజూర్, నేను చాలా దీర్ఘంగా ఆలోచించి ఇందుకు ఒక పథకము, ఒక తంత్రము తయారు చేశాను. మనం ఈ తాళాన్ని కోట ఉస్ట్రం ద్వారానికి వేలాడగట్టి దాన్ని తెరిచిన వారికి 1,00,000 దీనారాలు బహుమానం ఇస్తామని ప్రకటిద్దాము. అప్పుడు జాఫర్ మాట పూర్తి చేయకుండానే ఖలీఫా అతన్ని కొట్టబోతున్నట్లు చెయ్యెత్తి, నీచుడా, తుఫా వెల 1,00,000 దీనారాలా నీ ఉద్దేశము అని అడిగాడు. జాఫరు వెలవెలాబోతూ, హుజూర్, ఈ దీనుని క్షమించాలి. కావాలంటే బహుమానము 10,00,000 దీనారాలని ప్రకటిద్దాం. ఎలానూ మనము తాళం తెరిచిన వాడికి బహుమానం ఇవ్వబోవటం లేదు కదా. అలా తెరిచినవాడే చిన్నరాణి తుఫాను ఎత్తుకుపోయినవాడని మనం నిశ్చయించుకోవచ్చు. అప్పుడు వాడి ద్వారా ఆమె ఎక్కడ ఉన్నది తెలుసుకొని వాడిని నిలువున కొరత వేయిద్దాము అన్నాడు. బేష్ బేష్, నీకిచ్చే జీతము 100కి 100 పాళ్ళు వృధా కాదు. కనీసం అందులో 5 వంతులైనా పుచ్చుకునేందుకు నువ్వు అర్హుడివే. ఏది, ఆ పథకం విజయవంతంగా అమలయ్యేటట్లు చెయ్యి. చీకటి పడే లోపల తుఫా నా అంతఃపురం చేరాలి, తెలిసిందా అన్నాడు ఖలీఫా. వజీరు జాఫర్ తాళాన్ని ఒకసారి కళ్ళకద్దుకొని పక్కనే ఉన్న మస్రూర్తో, అంతా విన్నావు కదా, దీన్ని కోట ముందు ఉస్ట్రం ద్వారానికి వేలాడగట్టించి బహుమతి సంగతి అది టమటమా వేయించు అన్నాడు. మస్రూరు తాళాన్ని 2 సార్లు కళ్ళకద్దుకొని బయలుదేరిపోయేంతలో అక్కడికి ఇషాకు ఒక వృద్ధుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు. కబుర్లో పడి ఇంతవరకు ఇషాక్ ఎక్కడికి పోయింది ఖలీఫాకు గానీ జాఫర్కు గానీ తెలియలేదు. ఇషాక్ వెంట వచ్చిన వృద్ధుడు కీళ్లవాతంతో బాధపడుతున్నందువలన ఖలీఫాకి నడుం వరకు వంగి సలాం చేద్దామనుకుని కూడా అలా చేయలేక నిఠారుగా నిలబడే సలాం చేసి, హుజూర్, తమ సేవక పాదరేణువును, చరణ పంకిలాన్ని అన్నాడు ఉబ్బసపు గొంతుతో ఆయాసపడిపోతూ. ఖలీఫా ఇతగాడు ఎవరన్నట్టు ఇషాక్ కేసి చూశాడు. ఇషాక్ చప్పున ఒక్కడుగు ముందుకు వేసి, హుజూర్, ఈయన ఖ్యాతి మన బాగ్దాదు నగరం దాటి పర్షియా, తుర్కిస్తాను, మొరాకా వంటి దేశాలకు కూడా వ్యాపించింది. వీరు మీకు తెలుసనుకున్నాను అన్నాడు. దేశ దేశాంతరాలకు పాకిన ఆయన కీర్తి తన కోటగోడలు బాగా ఎత్తైనందున తన వరకు పాకి రాలేకపోయిందనుకుని లోకాంతరాలకు పాకిన ఈయన కీర్తి ఏ విద్యలో? నేను తుఫా కోసం అలమటిస్తుంటే కీర్తిమంతుల్ని నా ఎదుట తెచ్చిపెట్టి నిలబెట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి ఇషాక్ అని అడిగాడు. హుజూర్, మన్నించండి, ఈయన పేరు అల్ టఫారీ ఖాన్, గొప్ప మంత్రవేత్త, భూతవైద్యుడు. ఈయనలా చిటిక వేస్తే బక్కా బడుగు దయ్యాలే కాదు, రుస్తుం లాంటి పహిల్వాను దయ్యాలు కూడా ముందుకు వచ్చి నిలబడతాయి అన్నాడు ఇషాక్. ఇప్పుడు మనకు ఆ దయ్యాలతోనూ దయ్యాల పోతులతోనూ పనేమిటి? మనం పోగొట్టుకున్నది దేవతా స్త్రీ లాంటి తుఫాను కదా. దొరికితే అలా చిటిక వేసి దేవతలను పట్టి బంధించి లాక్కురాగల దేవతా పోతుల్ని పిలుచుకునిరా అన్నాడు ఖలీఫా. మన్నించాలి హుజూర్, ఈ అల్టఫారీ ఖాన్ గారు చెప్పటము దయ్యాల్ని దేవతల్ని వశం చేసుకునే మంత్రాలు ఒకటేనని, ఎటొచ్చి వాటిని ఉచ్చరించటంలోనే కొంచెం తేడా ఉంటుందని అన్నాడు ఇషాక్. ఖలీఫా భూతవైద్యుడు అల్ టఫారీ ఖాన్ కేసి సాభిప్రాయంగా చూశాడు. టఫారీ ఒకసారి గట్టిగా దగ్గి, ఇషాక్ గారు చెప్పిన దాంట్లో అతిశయోక్తి గాని అత్యుక్తి గాని ఏమీ లేదు హుజూర్ అన్నాడు. ఖలీఫా కొంచెంసేపు తల ఉంచుకొని మౌనంగా ఊరుకొని తర్వాత తలెత్తి టఫారీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, సంగతి సందర్భాలన్నీ ఎరుగుదువు కదా, ఇక ఆ తుఫాను ఎలా పట్టుకొని నా స్వాధీనం చేస్తావో చెయ్యి, నీ బరువు దీనారాలు బహుకరిస్తాను అన్నాడు. ఎంతో కాలంగా ఉబ్బస వ్యాధితో బక్క చిక్కి ఎండి శల్యంలా ఉన్న టఫారీకి తన బరువు దీనారాలంటే అట్టే పెద్ద మొత్తంలో ఉండవని నిరుత్సాహం కలిగింది. తన బరువు కన్నా తన ఎత్తు దీనారాలివ్వమని ఖలీఫాను అడుగుదామనుకున్నాడు. కానీ ఆయనకు కోపం వస్తుందేమో అని సంశయించి, హుజూర్ చూస్తుండండి, తమకు క్షణాల మీద చిన్నరాణిగారు ఎలా అపహరించుకుపోబడ్డారో చెబుతాను అన్నాడు. తర్వాత టఫారీ ఖాన్ను గదిగోడల్ని చూస్తూ మధ్య మధ్య ఏదో తెలిసినట్లు ఎగిరి గంతేస్తూ చివరికి గది ముందున్న ఆవరణలోకి వచ్చి తల పైకెత్తి బలంగా గాలి పీల్చి వదలసాగాడు. టఫారీ ఖాన్ ప్రవర్తనకు ఖలీఫా కొంత ఆశ్చర్యము, కొంత విసుగు కనబరుస్తూ, అలా ఆకాశం కేసి చూస్తూ, గాలి దమ్ముపట్టు వదులుతున్నావేమిటి?
తుఫా ఇక్కడి నుంచే దేవలోకంలోకి ఎగిరిపోయిందంటావా అని అడిగాడు. హుజూర్, తమరు అసలు సంగతి 50 పాళ్ళు చక్కగా గ్రహించేశారు. చిన్నరాణి తుఫా ఇక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరింది. కానీ ఆమె ఒంటరిగా మాత్రం ఆ సాహసం చేయలేదు. ఒక భూతము, ఒక గుర్రము ఆ పనిలో ఆమె వెంట ఉన్నారు. కొంచెం ఆగండి, ఆ భూతము గుర్రము ఏ జాతివో కూడా చెబుతాను అంటూ టఫారీ ఖాను మునివేళ్ల మీద నిలుచొని హఠాత్తుగా గాలిలోకి 2-3 అడుగులు పైకి లేచాడు. పక్కనే ఉన్న వజీర్ జాఫరు టఫారీ 2 కాళ్ళు పట్టుకొని కిందకి లాగి నిలబెట్టి, టఫారీ ఖాన్ గారు, మిమ్మల్ని కూడా ఆ భూతము అంటూ ఏదో అడగబోయాడు. కానీ అంతలో టఫారీ గణంబూనిన వాడిలాగా అటూ ఇటూ ఊగుతూ, అరబ్ భూతం, అరబ్ గుర్రం వాసన మహాఘాటుగా తగులుతున్నది, వాటితో పాటు దిల్ బహార్ అత్తరు వాసన కూడా కుడుతున్నది అన్నాడు. దిల్ బహార్ పేరు వింటూనే ఖలీఫా తుళ్ళిపడి, అరే టఫారీ, సరిగ్గా కనిపెట్టారు. నా భార్యల్లో ఎవరి అత్తరు వాడతారో అది నాకు, ఆ భార్యకు తప్ప పరాయి వాళ్లకు తెలీదు అని టఫారీ ఖాన్ ముఖంలోకి సూటిగా చూస్తూ, నువ్వు చెప్పేది తుఫాను ఎవడో భూతము గుర్రం మీద ఎక్కించుకొని ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడని అంతేనా అని అడిగాడు. అంతే హుజూర్ అన్నాడు టఫారీ ఖాన్. అలా ఎత్తుకుపోవటంతో ఆ భూతం ఉద్దేశం ఏమై ఉంటుంది అన్నాడు ఇషాక్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ. ఆ ప్రశ్నకు ఖలీఫా విసుక్కొని, ఆ భూతం ఉద్దేశము వల్లకాట్లో కలవని, నాకు కావాల్సింది తుఫా. హాని జరగకముందే నువ్వు భూతాల నుంచి ఆమెని రక్షించగలవా టఫారీ? 1,00,000 దీనారాలిస్తాను అన్నాడు. టఫారీ ఏదో జవాబు ఇవ్వబోయేటంతటిలో ఇషాక్, హుజూర్, మీరేమీ ఆదుర్దాపడకండి. ఆ ఎత్తుకుపోయిన భూతము తుఫాకు హాని కలిగించేది మాత్రము కాదు. మీరొకటి గమనించారో లేదో, తుఫాతో పాటు ఆమె వాయించే కిన్నెర కూడా మాయమైంది అన్నాడు. ఖలీఫా ఉలిక్కిపడి, ఇషాక్, నువ్వు చెప్పేదేమిటి? తుఫాను అపహరించుకుపోయిన భూతము సంగీత ప్రియుడని అంతేనా అని అడిగాడు. అవును హుజూర్ అన్నాడు ఇషాక్. వాడు సంగీత ప్రియుడైతే తుఫా మరింత చిక్కుల్లో పడుతుందని నా అభిప్రాయం. ఆమెను తిరిగి తేవటము చాలా కష్టసాధ్యం కావచ్చు. ఆమె సౌందర్యాన్ని చూసి ఆకర్షింపబడిన భూతమైతే ఈనాడు కాకపోతే తుఫా మనకు 10-15 ఏళ్ల తర్వాతైనా తేలిగ్గా దొరికేది. వయసు పెరిగిన కొద్దీ ఆడవాళ్ల సౌందర్యమైతే తరిగిపోవచ్చును, కానీ అనుభవం కొద్దీ వాళ్ళ సంగీత జ్ఞానము, పాండిత్యము వృద్ధి అవుతుంది. నేను చెప్పేది అర్థమైందా ఇషాక్ అన్నాడు ఖలీఫా ఎంతో బాధగా. ఖలీఫా మాటల అర్థము ఇషాక్తో పాటు టఫారీ ఖాన్ కూడా గ్రహించాడు. అతను ఒకసారి గట్టిగా దగ్గి చిన్నగా నవ్వి, హుజూర్, అలాంటి భయాలేమీ పెట్టుకోకండి. చిన్నరాణి గారిని వారం రోజుల లోపలనే ఆ భూతం పట్టు నుంచి వదిలించి మీ పరం చేస్తాను. అది అరబ్బీ భూతం అవటము మన అదృష్టం. అలా కాక ఏ హిందూస్థాన్ భూతము అయితే అది సంస్కృత మంత్రాలకు కానీ లొంగదు. బాగా అలవాటు తప్పి ఆ మంత్రాలు ఈ మధ్య నా నోట బాగా పలకటం లేదు. పైగా ఆ భాషలు ఒకే పదానికి 1 కన్నా ఎక్కువ అర్థాలుంటాయి. అందువలన మనం ప్రయోగించే మంత్రాల పాండిత్యము ఉన్న భూతం తప్ప అర్థం చేసుకోలేదు అన్నాడు. టఫారీ ఖాన్, ఇన్ని మాటలెందుకు? నువ్వు ఆ భూతాన్ని నుంచి తుఫాను రక్షించి తేగలిగితే 5,00,000 దీనారాలిస్తాను. వెంటనే పని ప్రారంభించు. ఇంతకీ ఆ భూతము ఆమెను ఎక్కడికి తీసుకుని పోయిందంటావు అన్నాడు ఖలీఫా. హుజూర్, మన అరబ్బీ దయ్యాల కేంద్రస్థానము శిథిలమైన మోసుల్ నగరం. అక్కడ ఉన్న కొండ గుహలు, కూలిపోతున్న గ్రీకు రోమను కట్టడాలు వాటి నివాస స్థానము అన్నాడు టఫారీ ఖాన్. అయితే అక్కడికి వెంటనే బయలుదేరు అని ఖలీఫా వజీరు జాఫర్ కేసు తిరిగి, నేను టఫారీ ఖాన్ ప్రయాణించేందుకు 2 రథాలని, రక్షణకు కొందరు అశ్వికుల్ని వెంటనే సిద్ధం చెయ్యి అన్నాడు. చిత్తం హుజూర్ అంటూ జాఫర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తుఫాను తీసుకుని పోయిన అరబ్ భూతాల రాజు ఇబ్లీసు పర్షియన్ భూతాల దాడిని ఎదుర్కొనవలసి వచ్చి ఆమెను తన భార్య అయిన కమరియా ఆధీనం చేశాడు. ఈ 2 జాతుల భూతాలు ఒకళ్ళనొకళ్ళు గండ్రగొడ్డలతో కత్తులతో నరుక్కోవటం చూసి తుఫా గుర్రం మీదనే స్పృహ తప్పిపోయింది. ఆమెకు తిరిగి తెలివి వచ్చేసరికి గుర్రము ఒక విశాలమైన మైదానంలో నేల మీద నడుస్తున్నది. ఆ మైదానమంతా పూలమయం, అంతా పూల తివాసిలాగా ఉన్నది. అక్కడ ఒక ఎత్తైన భవనము పెద్ద పెద్ద బురుజులతో చూడటానికి భయం కొల్పేటట్లు ఉన్నది.
భవనానికి ఉన్న ప్రతి ద్వారానికి రాగి తలుపులున్నాయి. ఇబ్లీస్ భార్య కమరియ ముందుగా ఒక పెద్ద ద్వారం దగ్గరికి పోయి తలుపు తట్టింది. వెంటనే తలుపు తెరుచుకుని ఒక భయంకరమైన భూతం బయటికి వచ్చింది. కమరియ ఆ భూతానికి దూరంగా రెక్కల గుర్రం మీద ఉన్న తుఫాను చూపిస్తూ, మన భూతాలన్నీ సౌమ్యము శాంతము అయిన మానవ రూపాలు ధరించాలి, లేకపోతే గొప్ప సంగీత విద్వాంసురాలైన మానవ స్త్రీ తుఫా దడుచుకుంటుంది. వెంటనే మన వాళ్ళందరినీ మానవ రూపాలు ధరించమను, మీ రాజు ఇప్పుడే వస్తాడు అని చెప్పింది. భూతము చప్పున మానవ రూపం ధరించి తుఫా వచ్చింది, తుఫా వచ్చింది అని కేకలు పెడుతూ భవనంలోకి పోయింది. 1-2 నిమిషాలు గడవక ముందే మానవ రూపాలు ధరించిన చాలా భూతాలు భవనం నుంచి బయటికి వచ్చి ఉత్సాహంగా కేకలు పెడుతూ తుఫాని గుర్రం మీద నుంచి దించాయి. చక్కని దుస్తులు ధరించి ఎంతో శాంతమూర్తుల్లా ఉన్న ఆ భూతాలని చూసి తుఫా చాలా సంతోషించింది. భూతాలు తుఫాని భవనం మధ్యలో ఉన్న పెద్ద హాల్లోకి తీసుకొని పోయి రత్నాలు చెక్కిన ఒక బంగారు ఆసనం మీద కూర్చోబెట్టాయి. ఆ హాలు గోడలన్నీ బంగారు పిటికలతో కట్టినవి, స్తంభాలు వెండితో చేసినవి. తుఫా ఆసనం మీద సుఖంగా కూర్చోగానే అక్కడికి భూతాల రాజు ఇబ్లీస్ హడావుడిగా వచ్చి, అమ్మా తుఫా, ఏమీ అనుకోకు, ఆ పర్షియన్ భూతాలని ఒక నరుకు నరికి రావటము కాస్త ఆలస్యమైంది అన్నాడు. తర్వాత భూతాల్లోని ముఖ్యులందరూ తుఫా కూర్చున్న ఆసనానికి దిగువగా మెట్ల మీద హోదాల వారీగా నిలబడ్డారు. భూతాలన్నీ మానవాకారాలు ధరించాయి, కానీ 2 మాత్రము భూతాల రూపంలోనే ఉండిపోయారు. వాళ్ళిద్దరికీ కళ్ళు నుదుటి మీద ఉన్నాయి, నోట్లో పెద్ద పెద్ద కూరలున్నాయి. వాళ్ళు భూతాల రాజు దగ్గర హాస్యగాళ్ళు. ఇబ్లీస్ ఆజ్ఞ కాగానే భూతాలన్నీ మెట్ల మీద వాటి దిగువన కూర్చున్నాయి. వాళ్ళ రాణి కమరియ 3 అప్సరసల్లాంటి స్త్రీలను వెంటబెట్టుకుని చిరునవ్వు నవ్వుతూ మెట్లెక్కి తుఫా దగ్గరికి వచ్చింది. ఆమె వెంట ఉన్న స్త్రీలు 3 ఆమె చెల్లెళ్ళు. తుఫా ఆసనం మీద నుంచి లేచింది. కమరియ తన చెల్లెళ్లను ఆమెకు పరిచయం చేసింది. వాళ్ళు ఎంతో భక్తితో తుఫా కాళ్ళంటుకొని దండాలు పెట్టారు. తర్వాత కమరియ ఆ పక్కనే ఉన్న ఒక బంగారు ఆసనం మీద కూర్చున్నది. తుఫా అన్ని భూతాల మధ్య భయంకరాకారంలో ఉన్న 2 హాస్యగాళ్ల భూతాలని కమరియాకు చూపిస్తూ, వాళ్ళను చూస్తుంటే నాకు భయం కలుగుతున్నది. అందరూ చక్కగా మానవాకారాలు ధరిస్తే వాళ్ళిద్దరూ మాత్రము అలా భూతాల్లా ఎందుకుండిపోయారు అని అడిగింది. అమ్మా, వాళ్ళిద్దరూ రాజుగారి దగ్గర హాస్యగాళ్ళు, ఒట్టి మొండి వెధవులు. తమకు మానవ రూపాలు ధరించడం అంటే అవమానంగానూ నామోషిగానూ ఉన్నదట. సరే, అలాగే అఘోరించమన్నాం. అందులో ఎడంవైపున ఉన్నవాడు ఆల్ షిబ్జాన్, యువతలవాడు మాయిమూన్ అని చెప్పింది కమరియ. వాళ్ళ కేసు చూడటానికే నాకు భయంగా ఉంది. ముఖ్యంగా ఆ మాయిమూన్ అన్నతను మరీ భయంకరంగా ఉన్నాడు అన్నది తుఫా. ఆ మాటలకు కోపం తెచ్చుకోవడానికి బదులు మాయిమూన్ అనేవాడు ఉరుములాంటి ధ్వనితో పెద్దగా నవ్వుతూ తన తోటి హాస్యగాడైన అల్ షిబ్జాన్ వీపు మీద గట్టిగా ఒక చరుపు చరిచి, ఒరే షిబ్జాన్, చూసావా, నీకంటే నేనే అందమైన వాణ్ణి, తుఫా మహారాణి అన్న మాటలు వినావా అంటూ గంతులు వేయసాగాడు. ఇబ్లీస్ వాణ్ణి గట్టిగా కసురుతూ, ఒరే సుంఠ, ప్రస్తుతానికి నీ హాస్యం మాను, పాట కచేరీ అయిన తర్వాత నీ హాస్యం ప్రారంభిద్దువు గాని అని కమరియాతో, అమ్మాయి అల్లుడు ఇంకా రాలేదేమి అన్నాడు. అదిగో వస్తున్నారు అంటూ కమరియ ఆసనం మీద నుంచి లేచి మెట్లు దిగువకు పోయింది. 2 ఆడవాళ్లు భూతాల రాజు కూతుర్ని అల్లుణ్ణి అక్కడికి తీసుకుని వస్తున్నారు. కమరియ తన కూతుర్ని అల్లుణ్ణి తీసుకుని వచ్చి తుఫాకు పరిచయం చేసింది. ఇద్దరూ ఎంతో అందమైన మానవాకారాల్లో చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళు వంగి దండాలు పెట్టగానే తుఫా వాళ్ళ తలల మీద చేతులు వేసి దీవించింది. ముందు విందు, తర్వాత పాట కచేరీ అన్నాడు ఇబ్లీస్. వెంటనే భూతాలన్నీ కూర్చున్న చోటు నుంచి లేచి బిలబిలామంటూ హాలుకు ఒక పక్కన ఉన్న వెండి బల్ల మీద వడ్డించి ఉన్న ఆహార పదార్థాల మీద పడి ఆవురావురమని తింటూ హాస్యాలు నృత్యాలు ప్రారంభించాయి. 1 అరగంట కాలంలో విందు ముగిసింది. అప్పుడు ఇబ్లీసు తుఫా ముందుకు వచ్చి 2 చేతులు జోడించి, అమ్మా తుఫా, నీ పాటతో మమ్మల్ని అందరినీ ఆనందపరచు అని కోరాడు. తుఫా పాట ప్రారంభించింది. ఆమె పాట వింటూ భూతాలు పొందిన ఆనందము అంతా ఇంతా కాదు.
వాళ్ళు ఆమెను కోరి రకరకాల పాటలు పాడించుకున్నారు. ఆమె కిన్నెర వాయిస్తూ అందమైన పుష్పాల మీద, రకరకాల పక్షుల మీద, పిరమిడ్ల సౌందర్యం మీద, టైగ్రిస్ నది వరదల మీద అద్భుతంగా పాటలు పాడింది. ఆమె ఇలా పాడి ముగించగానే హాస్యగాడు మాయిమూన్ లేచి నిలబడి, మానవకాంత, శిరోమణి, నవరత్న ఖచ్చిత రచిత శిఖామణి, నీ గానము నీకే తగు, అన్యుల కంటన కాదు. ఇన్ని పాటలు పాడావు కానీ ప్రకృతిలో అత్యద్భుతమని అందరి చేత పొగడబడే సహారా ఎడారి మీద ఒక్క పాటైనా పాడావు కాదు అన్నాడు. సహారా ఎడారి మీద పాట? దాని పేరు తలిస్తేనే గొంతెండిపోతుందే అంటూ తుఫా ఆశ్చర్యపోయింది. ఈసారి హాస్యగాడు ఆల్ షిబ్జాన్ లేచి నిలబడి ఏదో అనబోయేటంతటిలో ఇబ్లీస్ అతన్ని గట్టిగా కోప్పడి, ఒరే, మీ చవట రకం హాస్యాలకి తుఫా లాంటి గాయనీమణులు సంతోషిస్తారనుకోకండి, ఇక నోళ్ళు మూసుకొని కూర్చోండి అని తుఫాతో, అమ్మా, నీ గురువైన ఇషాక్ని నేను బాగా ఎరుగుదును. అతడి మోసుల్ ప్రాంతం వాడే. అతడికి బాల్యంలో నేను మానవ రూపంలో కనిపించి కొన్ని కొత్త రకాల సంగీత విద్యలు నేర్పాను. ఇప్పుడు నీకు కిన్నెర వాయించడంలో ఒక నవీన పద్ధతి చూపిస్తాను. అది నేర్చుకున్నావంటే నీకు మరింత ఖ్యాతి వస్తుంది అని చెప్పి కిన్నెర తీసుకొని ఒక కొత్త రీతిలో అద్భుతంగా వాయించాడు. భూతాల రాజు ఇబ్లీసు అలా కిన్నెర మీద వాయిస్తూ ఉంటే తుఫాకి తాను జన్మలో మొదటిసారిగా నిజమైన సంగీతం విన్నట్లు తోచింది. ఆమె అతడి నుంచి కిన్నెర తీసుకొని తాను అతన్ని అనుకరిస్తూ కొంతసేపు వాయించింది. ఇబ్లీస్ మళ్ళీ కొన్ని కొత్త తరహా పాటలు వాయించాడు. ఈ విధంగా కాలం గడిచి అక్కడ ఉన్న వాళ్ళకి సూర్యోదయం కావటం తెలియనే లేదు. తెల్లవారిపోవటం చూసి ఇబ్లీస్ అదిరిపడి తుఫాతో, అమ్మా, నన్ను క్షమించాలి. సంగీత పిచ్చిలో పడి నేను తెల్లవారటం గమనించనే లేదు. ఇప్పుడు నేను బాగ్దాదులోని ఖలీఫా గారి భవనంలో వదలటం సాధ్యం కాదు. తిరిగి సూర్యాస్తమయం తర్వాతనే ఆ పని చేయగలను. అలా కాదంటావా? మిట్ట మధ్యాహ్నము సూర్యుడు సరిగ్గా నడినెత్తిన ఉన్న మిడిమిడి లగ్నంలో నిన్ను అక్కడికి తీసుకోపోగలను అన్నాడు. ఈ మాటలు విని తుఫా కళ్ళనీళ్లు పెట్టుకొని, రాత్రి జుబేదారాణి భవనానికి వెళ్ళిన ఖలీఫా ఉదయాన్నే నా గదికి వస్తారు. నేను గదిలో లేకపోవటం చూసి ఆయన తప్పకుండా దుఃఖసాగరంలో మునిగిపోతారు. ఇలా జరుగుతుందనుకుంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. నువ్వు అన్నమాట తప్పావు ఇబ్లీస్ అన్నది. ఇబ్లీస్ కూడా కళ్ళనీళ్లు పెట్టుకొని, అమ్మా, నా అజాగ్రత్త వలనే ఈ అవాంతరం వచ్చి పడింది. నన్ను క్షమించాలి. నా తప్పుకు పరిహారంగా ఖలీఫా గారికి, ఆయన వారసులకు తరగని గుప్తధనం ఇస్తాను. నిన్ను సూర్యుడు నడినెత్తికి రాగానే స్వయంగా తీసుకుని పోయి నీ గదిలో దిగపెడతాను అని చెప్పి పక్కన ఉన్న భార్య కమరియాతో, కమరియా, ఆ గుప్తధనం ఇక్కడికి పట్టించుకునిరా అన్నాడు. పావుగంట కాలం గడిచే లోపలే కమరియా తన నౌకర్ల చేత ఒకే ప్రమాణం గల 20 బంగారు పెట్టెల్ని మోయించుకుని వచ్చి తుఫా ముందు పెట్టింది. ఇబ్లీస్ ఆ పెట్టెల మూతలు తెరుస్తూ, అమ్మా తుఫా, ఈనాటి నుంచి ఇదంతా ఖలీఫాల గుప్తధనం. బాగ్దాదును ఖలీఫాలు ఏలుతున్నంత కాలము ఇది తరిగిపోకుండా వారి ఆధీనంలో ఉంటుంది అని పెట్టెల్లో ఉన్న మేలిమి బంగారు అచ్చుల్ని, రత్నమాణిక్యాలని తుఫాకు చూపించాడు. తన వెంట తెచ్చిన ఈ తరగని గుప్తధనంతో ఖలీఫా సంతోషించి తన తప్పు క్షమిస్తాడని తుఫా ఆనందించింది. తర్వాత కొంతసేపటికి సూర్యుడు సరిగ్గా ఆకాశ మధ్యానికి రాగానే ఇబ్లీసు, ఇదే మిట్ట మధ్యాహ్నపు మిడిమిడి లగ్నము అని చెప్పి తుఫాను తన వీపు మీద ఎక్కించుకొని గుప్తధనం పెట్టెలని నౌకర్ల చేత మోయించుకుంటూ కన్ను మూసి తెరిచేటంతటిలో ఆమెను ఖలీఫా కోటలోని గదిలోకి దించాడు. ఇబ్లీస్ నౌకర్లు ధనరాశులున్న పెట్టెల్ని గది గోడల వెంట ఒకదాని పక్కన ఒకటి చక్కగా అమర్చిపెట్టారు. తర్వాత ఇబ్లీసు తుఫాకు వీడ్కోలు చెప్పి తన నివాస స్థానానికి వెళ్ళిపోయాడు. ఖలీఫా, మంత్రవేత్త అల్ టఫారీఖాను రథాల మీద బయలుదేరి మిట్ట మధ్యాహ్నానికి కొంచెం ముందుగా పాత మోసుల్ నగర శిథిలాల్ని చేరారు. వారి వెంట గుర్రాల మీద కొందరు భటులు, వజీర్ జాఫరు ఉన్నారు. తుఫా గది తాళం తెరిచిన వాణ్ణి పట్టుకునేందుకు పథకం వేసిన వేత్రహస్తుడు మస్రూరు బాగ్దాదు నగరంలోనే ఉండిపోయాడు. టఫారీఖాన్ ప్రతి క్రోసు దూరాన ఒకసారి రథాన్ని ఆపించి తలపైకెత్తి ముక్కు పుటాలు నిండేలా గాలి పీల్చి వదులుతూ
పక్క రథంలో ఉన్న ఖలీఫాతో, హుజూర్, నా అనుమానం నిజమైతున్నది. అరబ్ భూతము, అరబ్ గుర్రం వాసనతో పాటు దిల్బహారు అత్తరు వాసన కూడా ముక్కు రంధ్రాలకి మరింత ఘాటుగా తగులుతున్నది. తమరు రాణుల్లో తుఫా రాణి తప్ప ఆ దిల్బహార్ అత్తరు వాడే రాణి మరొకరు లేరు గదా అని అడగసాగాడు. ఈ ప్రశ్న 1-2 సార్లు టఫారీ ఖాన్ అడగటం ప్రారంభించేసరికి ఖలీఫాకు విసుగుబుట్టి, టఫారీ, నీకు లోగడే చెప్పాను. నేను కళ్ళు మూసుకొని అంత దూరంలో ఉన్న నా 116 మంది రాణుల్లో ఎవరైంది వాళ్ళు వాడిన అత్తరు వాసన బట్టి చెప్పగలను. తుఫా వాడే దిల్బహార్ అత్తరుని నా తతిమ్మ రాణులే కాదు, దేశంలో మరే స్త్రీ కూడా వాడటానికి వీల్లేదని టమటమా కూడా వేయించాను. కనుక ఆ అత్తరు విషయంలో నువ్వెలాంటి శంక దుస్శంకలు పెట్టుకోనవసరం లేదు అన్నాడు. ఆ జవాబుకు టఫారీ ఆశ్చర్యపడిపోతూ, అద్భుతం హుజూర్, లోకంలో ఇన్ని రకాల అత్తర్లు ఉంటాయని కూడా నాకు తెలీదు. 116 రకాల అత్తర్లా? నా ముక్కు 101 అత్తర్లను మించి గుర్తుపట్టలేదు అన్నాడు. టఫారీ, నువ్వు ప్రతిదానికి అద్భుతాశ్చర్యాల్లో పడిపోతూ వచ్చిన పని సక్రమంగా నిర్వహించకపోయావో ఇక ముందు ఒక్కగానొక్క అత్తరు వాసన గుర్తుపట్టేందుకైనా నీ ముక్కంటూ ఉండదు. అర్థమైందా అన్నాడు ఖలీఫా కోపంగా. ఆ సరికి సూర్యుడు నడినెత్తికి వచ్చి మిట్ట మధ్యాహ్నం అయింది. టఫారీ ఖాను నగర శిథిలాలకేసి కళ్ళింత చేసుకుని చూస్తున్నవాడల్లా రథం మీద ఎగిరి గంతేసి, హుజూర్, పోయే పోయే, ఆ దిల్బహార్ అత్తరు వాసన ఈ ప్రాంతాల నుంచి మనం వచ్చిన దారి మార్గం కేసి గాలివాటిన పడిపోతున్నట్లున్నది అన్నాడు. ఆ మాటలకి ఖలీఫాతో పాటు జాఫర్ కూడా ఆశ్చర్యపడ్డాడు. ఈ టఫారీ అనేవాడు నిజంగా మంత్రవేత్త లేక మోసకారా అనుకుంటూ ఖలీఫా అతడి ముఖంలోకి గుచ్చుగుచ్చి చూస్తున్నంతలో జాఫర్ అతన్ని, టఫారీ ఖాన్, నువ్వనేదేమిటి? ఆ భూతం తిరిగి తుఫా చిన్నరాణిని ఎక్కడికో తీసుకుపోతున్నదనా అని అడిగాడు. టఫారీ ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా చేతులు 2 ఎత్తి గాలిలో ఊపుతూ జుమ్జుమా చలక్ హలక్ బీ కుమా హళక్ బలక్ అంటూ అరవసాగాడు. ఖలీఫా జాఫర్ అతడికేసి గుడ్లప్పగించి చూస్తూ కొంచెంసేపు ఊరుకున్నారు. చివరికి టఫారీ ఖాను చేతులు 2 నెత్తిమీద పెట్టుకుని పెద్దగా ఒక కేక వేసి గడ్డం పీక్కుంటూ, భూతము నా మంత్రం వేటుకు అందనంత దూరం ఎగిరిపోయింది. అయినా దాన్ని వదలను. ఆ దిల్బహార్ వాసన వెంటబడిపోయి మహారాణిని విడిపించి భూతాన్ని గాజు సీసాలోకి ఎక్కించి బిరడా బిగించేస్తాను అని అరవసాగాడు. టఫారీ ప్రవర్తన ఖలీఫాకి చాలా కోపం తెప్పించడమే కాక అతడు మంత్రవేత్త అయి ఉండడని, పచ్చి మోసకారి అని అనుమానం కలిగింది. ఆయన రౌద్రంగా వజీర్ జాఫర్ కేసి చూస్తూ, జాఫర్, ఈ టఫారీ భూతవైద్యుడా లేక మానవ రూపంలో ఉన్న సునకమా? వీడి మంత్రశక్తి అంతా వీడి ముక్కులోనే ఉన్నట్లుంది. వాసన బట్టి భూతాలని గుర్తించటం ఏమిటి? ఈ మోసగాన్ని తెచ్చినందుకు నీకిప్పుడే తల నరికించేయబోతున్నాను అన్నాడు. జాఫర్రు నిలివెల్లా వణికిపోతూ, హుజూర్, ఈ ఉబ్బసపు రోగు ముసలి ముచ్చువెదవని తమ సన్నిధానానికి తెచ్చిన వాణ్ణి నేను కాదు, ఇషాక్. వాడిని ఇప్పుడే పట్టుకొని ఆ కొండపై నుంచి కిందకి దొర్లింపించండి, పీడ విరగడైతుంది అన్నాడు. జాఫర్ జవాబుకు ఖలీఫా మరింతగా రౌద్రుడైపోతూ, ఒరై జాఫర్, వజీర్ కుక్క, దేవకాంతైన తుఫా గురువునే కొండ మీద నుంచి తోయించి చంపమంటావా? ఎంత సాహసం! ఇప్పుడే అలాంటి చావు నీకు ప్రాప్తించేటట్లు చేస్తాను అని కొంచెం దూరంగా ఉన్న అశ్విక భటులతో, ఒరేయ్, ఈ మాజీ వజీర్ జాఫర్ని ఇప్పుడే పట్టుకుని పోయి నా ఎత్తున్న కొండ శిఖరం మీద నుంచి క్రిందకి తోసేయండి అన్నాడు. భటుల నాయకుడు ఎదురుగా ఉన్న కొండలకేసి ఓ మారు చూసి తల గోక్కొని ఖలీఫాతో, హుజూర్, బాగా ఎత్తైన కొండ ఇక్కడికి 4 ఆమడల దూరంలో ఇరాన్ను, తుర్కిస్తాన్ దేశాల సరిహద్దుల కూడలిలో ఉన్నది. ఇంత కొద్దిమంది భటులతో అక్కడికి పోవటము ప్రమాదము. ఆ దేశాల వాళ్ళు ధైర్య సాహసాల్లో మనకు సాటి కాకపోయినా యుద్ధ నైపుణ్యంలో మనకన్నా పిసరంత అధికులు అన్నాడు. అందువల్ల జరిగే నష్టమేమిటి అన్నాడు ఖలీఫా తుఫా దొరకలేదన్న కోపంతో మతిపోయిన వాడిలా తలాడిస్తూ పళ్ళు కొరుకుతూ. మాజీ వజీర్ జాఫర్తో పాటు మమ్మల్ని కూడా వాళ్ళు కొండ చేరకముందే చంపేస్తారు అన్నాడు భటుల నాయకుడు ఏడ్పు ముఖం పెట్టి. చావంటే భయపడే సైనికులు నా కొలువులో ఉన్నారన్నమాట. ఛీ, మీరు సైనికులుగా తగరు. గుర్రాల్ని, ఆయుధాల్ని అక్కడ వదిలి పోయి టైగ్రీస్ నదిలో నత్తగుల్లల్ని, పక్కీ చేపల్ని పట్టుకుని బతకండి.
అంటూ ఖలీఫా తుఫా గుర్తుకు రాగా మూర్ఛపడిపోయాడు. కానీ అంతలో వేగంగా అటుకేసి వస్తున్న గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. సైనికులతో పాటు ఖలీఫా కూడా ఆ ధ్వని వస్తున్న వైపుకు తల తిప్పి చూశాడు. ఎదురుగా తమను సమీపిస్తున్న మస్రూర్, అతడి వెనక గుర్రాల మీద కట్టబడిన 2 మనుషులు, వాళ్ల వెనక్గా 4 గుర్రపు రౌతులు. తన వేత్రహస్తుడైన మస్రూర్ని, అతడి వెంట ఉన్న వాళ్ళని చూసి ఖలీఫా ఆశ్చర్యపోయేంతలో మస్రూర్ ఆయన్ని సమీపించి గుర్రం దిగి వంగి సలాం చేసి, హుజూర్, తుఫారాణి గది తలుపు తాళం తెరిచిన వాళ్ళు ఒకళ్ళు కాదు, 2 దొరికారు. 2 గుర్రాల మీద కట్టించి తమ దగ్గరకు తీసుకుని వచ్చాను అన్నాడు ఎంతో గర్వపడిపోతూ. ఈ కొత్తవాళ్ళు రావటం చూసి దూరంగా శిథిలాల్ని చూడబోయిన ఇషాక్ గబగబా అక్కడికి వచ్చాడు. తన ప్రాణానికేదో మూడనున్నదని, బతుకున్నంతకాలము ఉబ్బస వ్యాధితో తీసుకోవటం కన్నా ఖలీఫా గారి కటికవాడి చేత కంఠం నరికించుకోవటమే హాయేమో అనుకుంటూ దిగాలు పడి ఉన్న మంత్రవేత్త టఫారీ ఖాన్ కూడా మస్రూర్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఖలీఫా మస్రూర్ కేసు అనుమానంగా చూస్తూ, తుఫా గది తాళాన్ని 2 తెరవగలిగారా? చెప్పినట్లు ఆ తాళాన్ని కోట ఉస్రద్వారానికి వేలాడగట్టి టమటమా వేయించావు గదూ అని అడిగాడు. అలాగే చేశాను హుజూర్ అన్నాడు మస్రూర్. అంటే తాళాన్ని దొంగ తాళపు చెవులతో తెరిచిన వాళ్ళిద్దరూ తోడు దొంగలా ఏం అన్నాడు ఖలీఫా. అదేం కాదు హుజూర్, ఆ నల్లగుర్రం మీద పెడరెక్కలు విరిచి కట్టబడిన వాడిది పర్షియా దేశంలోని ఇస్ఫహాన్, ఈ ఎర్రగుర్రం మీద విరిచి కట్టి తెచ్చిన వాడిది హిందూస్థాన్లోని ఆలీఘర్. వాళ్ళు తోడు దొంగలు కాదు, ఒకడి భాష మరొకడికైనా తెలీదు. వాళ్ళు చెప్పేదే నిజమైతే వాళ్ళు ప్రపంచ పర్యటనకంటూ బయలుదేరి గత 2 ఏళ్లుగా మన బాగ్దాదు నగరంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అన్నాడు మస్రూర్. హుజూర్, ఇది నమ్మదగిన మాట కాదు అన్నాడు వజీర్ జాఫర్. మునిపళ్లతో కింది పెదాన్ని గట్టిగా నొక్కి వేలతో మీసాన్ని ఎగదువుకుంటూ అన్నాడు. మస్రూర్దేనా నమ్మదగిన మాట కాదంటున్నావు? చెప్పు, వాడి తల ఇప్పుడే కొట్టిచ్చేయిస్తాను అన్నాడు ఖలీఫా మస్రూర్ కేసి గుడ్లురుముతూ చూస్తూ. నేననేది వాళ్ళు తుఫా చిన్నరాణిని నెత్తుకుపోయారనే మాట. తోడు దొంగలు కాని 2 మనుషులు ఒకే వ్యక్తిని చెరొక చోటుకు ఎలా ఎత్తుకుపోగలరు హుజూర్ అన్నాడు వజీర్ జాఫర్. అదే నేను ఆలోచిస్తున్నాను. ఇది మహా గడుసు ధర్మ సందేహంలా కనబడుతున్నది. ఈ సందేహం తీర్చగలవాడు మన నగరం కాజీ అల్-లగ్జాదిల్ ఖాలేజా హుసేన్ వలీ మాత్రమే. నువ్వేమంటావు జాఫర్ అని అడిగాడు ఖలీఫా సాలోచనగా. ఆ ఖాజీ హుసేన్ వలీ గారికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా తెలియరాని ధర్మసూక్ష్మం అంటూ ఏమీ లేదు హుజూర్ అన్నాడు జాఫర్. హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా ఖలీఫా తుళ్ళిపడి, ఇంతకీ ఆ టఫారీ ఖాన్ ఎక్కడా? ఆ బద్మాష్గాడు ఇక్కడే ఉన్నాడా? ఎటైనా ఉడాయించలేదు కదా అని అడిగాడు. అంతవరకు ఖలీఫా సంభాషణ వింటూ మధ్య మధ్య తల ఊపుతూ నిలబడి ఉన్న మంత్రవేత్త టఫారీ ఖాన్ ఖలీఫా తిట్టిన ఘాటైన తిట్టు వింటూనే చేతులు జోడించి, హుజూర్, ఇక్కడే ఉన్నాను, ఈ దీనుణ్ణి క్షమించండి. మహారాణి తుఫా సజీవులే. ఆమెను రాత్రి ఎత్తుకుని పోయిన అరబు భూతము ఇంతకు ముందే తిరిగి ఆమెను బాగ్దాద్ నగరం కేసి తీసుకుని పోయింది అన్నాడు. తుఫా పేరు వింటూనే దుఃఖం పొర్లుకురాగా ఖలీఫా కొనగోటితో కన్నీళ్లు తుడుచుకొని, భూత వైద్యుండని చెప్పుకునే ఓ టఫారీ దొంగ వెధవా, తుఫానీ నగరం నుంచి అటూ ఇటూ మోసుకుపోయేందుకు అదేమైనా మతి చెడ్డ భూతమా? తుఫాను ఎత్తుకుపోయింది భూతాలు కాదు, దేవతలు. వాళ్లే ఆమెను ఎప్పుడో ఒకప్పుడు తిరిగి తెచ్చి నా జనానాలో దించిపోతారు. ఇక రథాన్ని నగరం కేసి తిప్పండి అన్నాడు. ఈ తాళం దొంగల్ని ఏం చేయమన్నారు హుజూర్ అని అడిగాడు మస్రూర్. నిన్ను పట్టుకురమ్మన్నది తుఫాను దొంగిలించిన వాళ్ళని. నువ్వు తాళం దొంగల్ని తెచ్చానంటున్నావు. నువ్వు వాళ్ళిద్దరినీ గుర్రాల మీద నుంచి దించి భుజాల మీదకి ఎత్తుకొని నగరంలోని పెద్ద మసీదుకు 2 క్రోసుల దూరంలో ఉన్న చిన్న మసీదు వెనక దించాలి. మస్రూర్, నీ బుద్ధిహీనతకు ఇదే తగిన శిక్ష అన్నాడు ఖలీఫా పళ్ళు కొరుకుతూ. మస్రూరు పెద్దగా ఓసారి మూలిగి గుర్రాల కేసు బయలుదేరిపోయాడు. జాఫర్ ముందుకొచ్చి, హుజూర్, ఆల్ టఫారీ ఖాన్ సంగతేమిటి అన్నాడు. అతను అబద్ధాలు కోరైన తుఫా గురువైన ఇషాకుకు మిత్రుడిలా ఉన్నాడు. అందువల్ల మనము అతడికి ఎలాంటి శిక్ష వేయనవసరం లేదు.
ఇప్పటికే అతన్ని పట్టి ఉన్న ఉబ్బసభూతము త్వరలోనే అతన్ని తినేస్తుంది అన్నాడు ఖలీఫా వచ్చే కోపాన్ని తొక్కిపడుతూ. కానీ హుజూర్, ఉబ్బసం వ్యాధి వాళ్ళకి ఆయుర్దాయం ఎక్కువని మన హకీం చెబుతుంటారు అన్నాడు వజీర్ జాఫర్ భయపడుతూనే. నీకు ఉబ్బస వ్యాధి ఉందా జాఫర్ అన్నాడు ఖలీఫా. నాకా ఉబ్బస వ్యాధా? అలాంటిదేం లేదు హుజూర్ అన్నాడు జాఫర్ తికమక పడిపోతూ. మరైతే ఇంతకాలం ఎలా బతికావు? నీకు టైగ్రీసు యూఫ్రటీస్ నదులుకున్నంత వయసున్నట్లు కనబడుతున్నది. అవి బతికినంతకాలం బతికేటట్టున్నావు. అయినా నీకు ఉబ్బస వ్యాధి లేదు. చి, ఇక నోరు మూసుకొని అవతలికి పో అంటూ విసుక్కున్నాడు ఖలీఫా. చిత్తం హుజూర్ అంటూ వజీర్ జాఫర్ అవతలకు 2 అడుగులు వేయగానే ఖలీఫా పెద్దగా మూలిగి, వజీర్ జాఫర్ ఆగు, తుఫా లేని బాగ్దాదు నగరము చంద్రుడు లేని ఆకాశంలా ఉండదా అని అడిగాడు. అంతేనా హుజూర్? నీళ్లు లేని సముద్రంలా, వేళ్లు లేని చెట్టులా, రాళ్ళు లేని మహాపర్వతంలాగా, సారాయం లేని పాత్రలాగా కూడా ఉంటుంది అన్నాడు. ఆగు జాఫర్ ఆగు, సారాయం మాట తెచ్చి నాలో మంచి ఆలోచనే రేకెత్తించావు. తుఫా కానరాకుండా పోయినందుకు సంతాపవారం ప్రకటిస్తున్నాను. ఈ 7 రోజుల పాటు నగరంలో విందు వినోదాలు శుభకార్యాలు నిషేధిస్తున్నాను. సారా మద్యం లాంటివి ఈ సంతాపవారంలో ఎవరూ ముట్టకూడదు. అందుకు భిన్నంగా ప్రవర్తించిన వాళ్ళ కుడిచెయ్యి ఎడమకాలు నరికించేయిస్తాను అన్నాడు ఖలీఫా కోపము దుఃఖము సమ్మిళితమైన కంఠస్వరంతో. హుజూర్ క్షమించాలి, తక్కిన వాటి మాటికేం గాని మద్యపానం నిషేధిస్తే ఈ వారం రోజుల్లో గోరీ దొడ్లలో శవాలకు ఖాళీ జాగా అంటూ దొరకకుండా పోతుంది అన్నాడు జాఫర్. అదెట్లా అని అడిగాడు ఖలీఫా ఆశ్చర్యంగా. హుజూర్, మన నగరవాసుల్లో గుండె జబ్బుల వాళ్ళు, పడిసము, రొంప, జలుబు, జలదోషము, ఇతరత్ర ఊపిరిగొట్టాము, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవాళ్ళుంటారు. మద్యం తాగరాదని నిషేధిస్తే వాళ్ళు వీలునామాలు రాసే వ్యవధానమన్నా లేకుండా ఠారుమని చావచ్చు అన్నాడు జాఫర్. అంటే నువ్వు చెప్పేది అలాంటి రోగం రోస్టులతో బాధపడే వాళ్ళకి సారా మద్యాలు రోగ నివారణ కలిగిస్తాయేనా అన్నాడు ఖలీఫా. నేననటం లేదు హుజూర్, అలా అని మన యునానీ వైద్యశాస్త్రము ఉద్ఘోటిస్తున్నది అన్నాడు జాఫర్. ఆ వైద్యం మాట ఏమో కానీ హకీం మాట కొట్టివేయటానికి లేదు. ఏం చేసేట్టు అన్నాడు ఖలీఫా. హుజూర్, ఒక పని చేద్దాం. తుఫా చిన్నరాణి కనబడకుండా పోయిన ఈ సంతాపవారంలో తాకపోతే చచ్చే రోగిష్టి వెధవలందరినీ హకీముల దగ్గర నుంచి అలా అని పత్రాలు రాయించుకొని రమ్మని వాళ్లకు మాత్రమే తాగేందుకు అనుమతి ఇద్దాము అన్నాడు జాఫర్. ఖలీఫా కొంచెంసేపు ఆలోచించి, అందులో ఓ చిక్కుంది జాఫర్. నువ్వు మంత్రివే గాని మంత్రాంగం ఎరిగినట్టు లేదు. మనం ఈ కాస్త అవకాశం ఇచ్చామంటే తాగదలిచిన ప్రతి వెధవ తనకేదో వల్లమాలిన రోగం ఉన్నదని, తాకపోతే చస్తానని హకీముల చేతుల్లో 4 రాళ్లు పెట్టి పత్రాలు రాయించుకొస్తారు అన్నాడు. అయితే ఏం చేసేటట్టు హుజూర్? ఇది గట్టి చిక్కేనే అన్నాడు వజీర్ జాఫర్ గడ్డం సవరించుకుంటూ. అన్నిటికన్నా పెద్ద చిక్కు తుఫా అంతర్ధానం. దాని ముందు ఇవన్నీ కొండ ముందు గులకరాళ్ళు. చచ్చేవాణ్ణి చావని, బతికేవాణ్ణి బతకని నేను సంతాపవారం ప్రకటించేశాను. అది తప్పక అతి సమర్థవంతంగా అమలు జరిగి తీరాలి. నగరంలో చాటింపు వేయించు అన్నాడు ఖలీఫా. వజీర్గా నా సలహా హుజూర్, ఇందువలన నగరంలో కొంత అశాంతి రేగవచ్చు అన్నాడు జాఫర్ తడబడే గొంతుతో. ఆ మాటకి ఖలీఫా వగ్గుమంటూ, ఒరే వజీర్ కుక్క జాఫర్, నా ఏలుబడిలో ఉన్న నగరంలో అశాంతా? ఎవరు అశాంతి కలిగించేవాళ్ళు? మన రక్షక భటులు వాడే లాఠీలకు ఆ మధ్య ఇత్తడి పన్నులు కూడా వేయించామే. వాళ్ళు శాంతి భద్రతలు కాపాడలేరా? ఈ సంతాపవారం అయిన తర్వాత వాళ్ళ లాఠీ కర్రలన్నీ తనిఖీ చేస్తాను. ఎవడి లాఠీకర్ర పొన్ను ఎక్కువగా అరిగిపోయి ఉంటుందో వాడికి నగర కొత్వాలు ఉద్యోగం ఇస్తాను. తెలిసిందా? ఈ సంగతి మాత్రం చాటింపు వేయించకు. ప్రతి వెధవ తన లాఠీ పొన్నుకు ఏ రాతి మీదో అరగదీసుకుని రావచ్చును అన్నాడు. ఇక ఖలీఫాతో మాట్లాడటం ప్రమాదం అనుకుని జాఫర్ తల వంచుకొని ఊరుకున్నాడు. సూర్యాస్తమయ సమయానికల్లా అందరూ నగరం చేరారు. ఖలీఫా పుట్టెడు దిగులుతో సరాసరిపోయి తన సైనాగారం ప్రవేశించి జాఫరు మస్రూర్లతో, ఈ సంతాపవారం 7 రోజులు నాకెలాంటి పరిస్థితుల్లోనూ విచారభంగం కలిగించకూడదు. నగరం శత్రువులు ఆక్రమించినా సరే, తెలిసిందా అన్నాడు.
జాఫరు, మస్రూర్లు తెలిసిందన్నట్లు తలలు ఊపి ఖలీఫాకు సలాం చేసి అవతలికి వచ్చేశారు. ఖలీఫా తన ఉద్యోగులతో మోసూలు శిథిలాల ప్రాంతాన ఉన్న మిట్ట మధ్యాహ్నం వేళలోనే తుఫానీ, భూతాల రాజు ఇబ్లీసు గుప్తధనంతో పాటు తెచ్చి ఆమె గదిలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్రలేకపోవడంతో తుఫా గది చేరుతూనే హంసతూలిక తల్పం మీద పడుకొని నిద్రపోయింది. ఆమెకు ఖలీఫా భవనంలో జరిగిన సంగతులేమీ తెలియవు. మద్యపాన నిషేధం వార్త నగర పౌరులలో కన్నా ఖలీఫా దివాణంలోని వాళ్ళకే ఎక్కువ చింత, కోపము కలిగించింది. ఆ వార్త చాటింపు వేసేవాడు పూర్తిగా తాగి ఉండటంతో వాడు నగర వీధుల్లో ప్రతి 100 గజాలకి ఒకసారి క్రింద పడిపోవటము, దారిన పోయేవాళ్ళు వాడిని నిలబెట్టి సంగతేమని అడిగితే తుఫారాణి సంతాపవారం, వారం రోజుల పాటు ఎవరూ టైగ్రీస్ నది నీళ్లు తప్ప మరేం తాగరాదు అంటూ అరవసాగాడు. సొమ్ముసిల్లి బాగా నిద్రపోయిన తుఫాకు ఒక నడిరాత్రి వేళలో మెలకువ వచ్చింది. ఆమెకప్పుడు బాగా ఆకలైంది. అయినా ఆ వేళకాని వేళలో దాసీల్ని పిలిచి బాధపట్టడం ఎందుకని కాలక్షేపం కోసము ఇబ్లీస్ నేర్పిన కొత్త తరహా సంగీతాన్ని తన కిన్నెర మీద వాయించసాగింది. దివాణంలో నవాబ్ అనే కాపలా వాడొకడున్నాడు. సంతాపవారానికి సరిపడా ఒకేసారి సారా తాగి ఆ మైకంలో పహరా హుషార్ అని హెచ్చరించడానికి బదులు సారా హుషార్ అని కేకలు పెడుతూ తుఫా ఉన్న గదికేసి వచ్చి లోపలి నుంచి వస్తున్న కిన్నెర వాయిద్యం విని నిర్ఘాంతపోయి, అరరే మా యజమానురాలు తుఫా వచ్చేసిందే అనుకుంటూ పడుతూ లేస్తూ పరిగెత్తిపోయి ఖలీఫా గారి సైనాగారాన్ని చేరాడు. ఆ సమయంలో సైనాగారం ముందు మస్రూర్ కాపలా ఉన్నాడు. ఈ నవాబు అతనికి సాష్టాంగపడి లేచి, అయ్యా, 101 సంఖ్య సారా లాంటి శుభవార్త తెచ్చాను. ఖలీఫా గారిని త్వరగా నిద్ర లేపండి అన్నాడు. మస్రూర్ వాడిని యగాదిగా ఒకసారి చూసి, ఒరే, ఈ అపరాత్రి వేళ ఖలీఫా గారిని నిద్ర లేపడం ఏమిటి? తాగినట్టున్నావు, పో అవతలకి అని గట్టిగా తిట్టాడు. నవాబు వదలక, అయ్యా, ఖలీఫా గారిని నిద్ర లేపండి, తుర్కిస్తాన్ సారా కన్నా ఘాటైన శుభవార్త అంటూ కేకలు పెట్టసాగాడు. ఈ కేకలు విని ఖలీఫా నిద్ర మేల్కొని, మస్రూర్, ఈ గందరగోళమంతా ఏమిటి అని కేకవేశాడు. హుజూర్, కాపలావాడు నవాబు తమని నిద్రలేపమంటున్నాడు అని మస్రూరు భయంతో వణికిపోతూ చెప్పాడు. కావలివాడు అంత ధైర్యంగా వచ్చి తనను నిద్రలేపమంటున్నాడంటే అందులో ఏదో విశేషం ఉంటుందనుకొని ఖలీఫా, మస్రూర్, వాణ్ణి నా దగ్గరికి తీసుకునిరా అన్నాడు. మస్రూరు నవాబ్ని తీసుకొని గదిలోకి పోయాడు. నవాబు తాను ఖలీఫా సమక్షంలో ఉన్నానే సంగతి కూడా మరిచి తాగిన మైకంలో, ఖలీఫా సాబ్, లే లే, నా యజమానురాలు తుఫా కినెర వాయిస్తున్నది. అలా ఆశ్చర్యపడతావేమిటి పిచ్చి తండ్రి, వచ్చి ఆ పాట విను అన్నాడు. ఖలీఫా ఒక్క దూకున తల్పం దిగి, నువ్వనేదేమిట్రా విధవా, నీ యజమానురాల్ని ఏవో భూతాలు ఎత్తుకుపోయాయి, నువ్వేమైనా కలగని వచ్చావా, తాగిన మైకంలో వచ్చావా అని అడిగాడు. తాగే వచ్చాను, నన్నేం చేయలేవు నువ్వు, నేను కూడా దేవతా స్త్రీ తుఫాకు దాసుణ్ణే. అలా ఆ మేకగడ్డాన్ని జూడిస్తూ చూడక తొందరగా వచ్చి ఆ దేవతా స్త్రీ పాట విను అన్నాడు నవాబ్ కోపంగా. ఖలీఫా కావలివాడి మాటలకు పెద్దగా నవ్వుకొని వాడితో, ఒరేయ్ నవాబ్, నీ మాట నిజమైతే నీ అదృష్టం తిరిగిందే అనుకో, అలా కాక నువ్వు చెప్పేది అబద్ధమైతే మాత్రము నిన్ను నిలువున కొరత వేయించేస్తాను అన్నాడు. కావలి నవాబు చేతులెత్తి పైకి చూస్తూ, ఒరే నవాబ్, నిన్ను అదృష్టదేవత వరించబోతున్నది, బహుపరాక్, సారా హుషార్ అని కేకపెట్టి ఖలీఫాను తుఫా గదికి తీసుకుని పోయాడు. ఖలీఫాను అంత దూరంలో చూస్తూనే తుఫా పరుగు పరుగున వచ్చి ఆయనను ఆలింగనం చేసుకున్నది. ఖలీఫా ఆనందోద్రేకం కొద్దీ ఒక కేక పెట్టి స్పృహ తప్పి ఆమె చేతుల్లో వాలిపోయాడు. తుఫా ఎంతోసేపు శైత్యోపచారాలు చేసిన మీదట ఖలీఫాకు స్పృహ వచ్చింది. ఆయన పెద్దగా నిట్టూర్చుతూ, తుఫా, నువ్వు మాయం కావటం అద్భుతం, తిరిగి రావటం మహా అద్భుతం అన్నాడు. తుఫా ఖలీఫాకు జరిగిన సంగతులన్నీ చెప్పి గోడవారగా ఉన్న 20 బంగారు పెట్టెల్ని ఆయనకు చూపించింది. ఇది భూతాల రాజు ఇబ్లీసు బాగ్దాదు నేలే ఖలీఫాలకు బహుకరించిన గుప్తధనము. ఆ పెట్టెల్లో ఉన్న ధనము ఏనాటికి తరిగిపోదు అన్నది. ఖలీఫా పెట్టెల్ని తెరచి అందులో ఉన్న బంగారు కణికల్ని, వెలలేని రత్నాలని చూసి తన్మయుడైపోయి
తుఫాని గాఢంగా ఆలింగనం చేసుకుని, తుఫా, నిజంగా నువ్వు దేవతా స్త్రీవి. నువ్వు తిరిగి రావటమే కాదు, ఖలీఫాల గుప్తధనం కూడా వెంట తెచ్చావు అన్నాడు. తర్వాత ఆయన మస్రూర్ని పిలిచి, మస్రూర్, సంతాపవారం రద్దయినట్లు, సంతోషవారం ప్రారంభమైనట్లు నగరంలో చాటింపు వేయించు అని ఆజ్ఞాపించాడు. అప్పటి వరకు జరుగుతుందంతా దిగాలుపడి చూస్తున్న కావలి నవాబు ఖలీఫాతో, హుజూర్, నా సంగతేమిటి అన్నాడు వంగి సలాం చేస్తూ. ఒరే, నువ్వీ క్షణం నుంచి కావలి నవాబు కాదు, ఖోజా నవాబువి. నేను నగరానికి కొత్వాల్గా నియమిస్తున్నాను అన్నాడు ఖలీఫా. ఈ నవాబు సంతోషం పట్టలేక ఎగిరి గంతేసి భవనం మీద నడవాల్లో నుంచి పరిగెత్తుకుంటూ పారా హుషార్ అంటూ కేకలు వేయసాగాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.